హాయ్ అక్క. హాయ్. హాయ్. ఈ లైఫ్ లో మన లవ్ స్టోరీ ఉందా? పర్సనల్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఫైట్ చేస్తున్నప్పుడు లేని ట్రోల్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇక అవి చెప్పుకుంటామా మనము? బట్టలు లేకుండా ఫొటోస్, వాళ్ళతో ఫొటోస్, వీళ్ళతో మార్ఫింగ్లు, అసలు ఇష్టారీతిగా చేసి ఎప్పుడైనా డైరెక్ట్ గా కాల్స్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ, లేకపోతే డైరెక్ట్ అటాక్స్ కానీ ఇలాంటివి ఏమైనా? కానిస్టేబుల్ డొక్కలో గుద్దితే నెల రోజులు కేసులైంది. బాధ అనిపించలేదు. ఎందుకంటే దాంట్లో ఒక ఏంది ప్రశ్నించినందుకు నేను గౌస్ పాషా చెల్లెలైనా, దేశద్రోహినైనా, అసలు మతపరంగా రంగులు పూసిరు. మరి అంతకుముందు నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంటే అనలేదు, నువ్వు ముస్లిం కదా అని ఎందుకు అనలేదు, అప్పుడు కేసులు వేయించుకున్నప్పుడు అనలేదు, రోడ్ల మీద నేను దెబ్బలు తిన్నప్పుడు అనలేదు, పోలీసులు అదే గొర్రెని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు అనలేదు. అప్పుడు రాని ట్రోల్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు గౌస్ పాషా చెల్లెని కాలేదా? ట్రోల్స్ నువ్వు నిరుద్యోగిగా ఫైట్ చేస్తున్నప్పుడు లేని ట్రోల్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎవడో వరంగల్కి వస్తే, ఎవడో హైదరాబాద్కి వస్తే అస్మాన్ ఎందుకు టార్గెట్ చేయడం, శ్రీనిధిని ఎందుకు టార్గెట్ చేయడము? మీరేమంటారో అనండి, ఎందుకంటే నేను స్వీకరిస్తా. అసలు నేను తమ్ముడు అంటే మీరు నాకు ఇచ్చిన రిటర్న్ పదాలు అస్మా అంటే ఒక లేడీ సింగం. మనమేం తెలంగాణ ఉద్యమకారులం కాదు. గడప గడప మా ఇంటి ఆడబిడ్డ అనుకుంటారు. అమ్మకి అబ్బకి పుడితే పవన్ కళ్యాణ్ అన్న వరంగల్ వస్తున్నాడు, ఆపు. హాయ్, హలో, వెల్కమ్ టు G8 న్యూస్. రీసెంట్గా ట్రోల్స్ విషయంలో చాలా మాట్లాడుకుంటున్నాం కదా. సరే, మీరు ట్రోల్స్ చేసేటోళ్ళు, మేము పడేటోళ్ళం అన్న దగ్గరనే మేము ఆగిపోతాం అనుకునే వాళ్ళందరికీ వాళ్ళ గుండెల్లో గుణపాలు దించనికే ఈరోజు మేమిద్దరం కూర్చున్నాము. ఇంటర్వ్యూ మిస్ అయితే మీ కర్మ లాంటివి మేము నమ్మకపోయినా కానీ. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నారు నిరుద్యోగి అని మీరు ఎప్పుడు నిరుద్యోగులు చేస్తున్నటువంటి నిరసనల్లో చూసేటటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అస్మా ఉంది. సో తన దగ్గర మాట్లాడదాం. ఇంతకీ ఆమె ఎట్లా మరదలయ్యింది, అసలు పవన్ కళ్యాణ్ ఎట్లా అన్నవరం అయిండు, తమ్ముడు అయిండు అనేది తెలుసుకుందాం. మస్తు ముసిముసిగా సిగ్గు పడుతుంది, అడుగుదాం. హాయ్ అక్క. హాయ్. సో ఆగు, నువ్వు ఇంత అందంగా ఉంటావని నేనే చూపిస్తున్నా ఇంటర్వ్యూలో కూడా. ఆ క్రెడిట్ నాకే. అబ్బా, ఈ గెటప్ లో ఫస్ట్ టైం నీ వల్ల అందుకనే సిగ్గుపడుతున్నావా? సిగ్గు అవుతుంది కొంచెం. ఎందుకంటే ఎప్పుడు హిజాబ్ లో ఉండే అస్మానే తెలుసు చాలా మందికి. ఫస్ట్ టైం ఇట్లా వితౌట్ బుర్కా నేను చెప్తాను. అందుకే అప్పటి నుంచి నీకు ఏం కాదు, ముద్దుగున్నావు చందమామ లెక్క. అయితే ఈ ట్రోల్స్ విషయమే మాట్లాడుకుందాం ఎక్కువ. దీని చుట్టూ మనకు మస్తు టాపిక్స్ ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఏంది అన్నవరము తమ్ముడు, అసలు నువ్వు అన్నవరము తమ్ముడు అది ఇది అని మంచిగానే అన్నావు. అది రెస్పెక్టెడ్ గానే సినిమాల పేర్లు అన్నావు. ఇటు సినిమాలు కాకపోయినా అన్న ప్రేమగా ఒక చెల్లెల్లాగా, ఒక తోడబుట్టిన దానిలాగా అన్నావు. వాళ్ళకి మరి జనసేన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నువ్వు ఎట్లా మరదలవైనావు అనేది నాకు అర్థమవుతుంది. అది నాకు కూడా డౌటే. ఎందుకంటే తమ్ముడు అనే పదానికి అర్థం ఏందో ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. తమ్ముడు అంటే తోబుట్టునో మా సోదర భావం ఉన్న వాళ్ళనో తమ్ముడు అంటాం. కానీ మరి వాళ్ళకి ఎట్లా వినిపిస్తుంది? ఏదో సభల పవన్ సార్ ఐ లవ్ యూ అన్నట్టు నేను అట్లా కూడా ఏం అనలేదు. ఎందుకంటే అభిమానించే హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదంతా పక్కన పెడితే మెగా ఫ్యామిలీ అంటేనే చాలా ఇష్టం నా వరకు. అంత వాళ్ళ సినిమాలన్నా బాగా చూసేదాన్ని అన్నట్టు. అట్లాంటిది తమ్ముడు అనే సంబోధించిన నేను. వేరే విషయం ఏం మాట్లాడలే. దానికి అంత ట్రోలింగ్ చేసిరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి దీనిపైన. తమ్ముడు అంటే ఏంది అసలు అర్థమైంది. ఇప్పుడు తర్వాత నాకు ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, ఆయన మోహన్ బాబు గారిని తమ్ముడు అని సంబోధించారని తర్వాత తెలిసింది నాకు. నాకు అప్పటిదాకా తెలీదు. తర్వాత వీళ్ళందరూ మన తెలంగాణ వాదులు ఎవరైతే మనకు సపోర్టర్స్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపించారు ఆ వీడియోని. చూడు నువ్వు ఒకసారి. ఎందుకంటే మోహన్ బాబు గారిని, పెద్ద వయసున్న మోహన్ బాబు గారిని ఒకానొక సభల ఆడియన్స్ ముందే, కెమెరాల ముందే, అందరు మీడియా సమావేశంలోనే తమ్ముడు అని సంబోధించారు. నువ్వు అనడంలో తప్పేముంది? తప్పేం లేదని అన్నారు. మేబీ వాళ్ళకి తమ్ముడు అనేది బూతేమో. సో వాళ్ళు నువ్వు ఎంత ప్రేమతోటి ఎంత అక్కలాగా అన్నా గానీ వాళ్ళు అట్లా తీసుకున్నారు. అర్ధ పరిణామం చెంది అది అర్థం కాస్త మారిపోయినట్టుంది. నాకు తెలియదు ఆ విషయము. నేను చదువుకున్న తెలుగు సాహిత్యంలో అసలు తమ్ముడు అంటే తమ్ముడే, అన్న తమ్ముడు, ఇది సోదర భావమే. దీనికి కొత్త అర్థాలు వీళ్ళు వెతుకుతున్నారు. జనసేన ఎక్కులకి నువ్వు అక్కవి కావాలి. పవన్ కళ్యాణ్ గారు నాకు తమ్ముడు అయినప్పుడు, నేను పవన్ కళ్యాణ్ కి అక్క అయినప్పుడు మీకెట్లా మరదలనైనా ఇక్కడ మీ సంస్కారం ఏంది? అసలు మీకు వాయు వరుసలు ఉన్నాయా లేదా? వదిన అంటారు, తమ్ముడు అంటారు. ఏమనుకుంటారు అసలు? ఏమనుకుంటారు? సంబంధాలు కాదు. ఇప్పుడు
అక్కడ లాజిక్ ఏంటంటే వీళ్ళు పెట్టే ట్రోల్స్ లో వదినా అని జగన్ అన్న గురించి జగన్ ని కూడా అన్నానే సంబోధిస్తారు. జగన్ అన్న గురించి ఆ సైడ్ అటు నరుకుంటూ అటు వదిన అంటారు, ఇటు ఏమో మరదలు అంటారు. మరదలు అంటే పవన్ కళ్యాణ్ అన్నావు కాబట్టి మాకు మరదలేను, వదిన అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల నువ్వు మాకు వదినవైనావు, ఇట్లా పెడుతున్నారు. అట్లా కూడా అంతుందా అసలు కథ? అసలు ఇద్దరు నాకు అన్నలే కదా. ఇప్పుడు నాకు ఒక చెడ్డ అలవాటు ఉండదు, కనిపించిన వాళ్ళలో అన్న అన్న అనడం. జగన్ అన్న అన్ననే, పవన్ కళ్యాణ్ అయినా అన్ననే, చిరంజీవి అయినా అన్ననే. వీళ్ళంతా అన్న అన్న అని మేము అనుకుంటుంటే మీకు ఎట్లా మరదల్లమైనామో మరి వరుసలేందో మాకైతే అర్థమైతలేదు. అది మీ తల్లిదండ్రులే చెప్పాలి. అయితే అస్మా నవ్వుకి చిరునామాగా ఉన్నటువంటి ఈ అస్మా వెనుక చాలా విషాద గాథ కూడా ఉంటది కదా. అసలు ఏదో నువ్వు కుటుంబ నేపథ్యం ఏంటిది ఇదంతా మాకు చెప్పు ఒకసారి. మళ్ళీ ఎందుకో నాకు గుర్తు చేసుకోవాలనిపించదు. అదొక చాలా విషాద గాథనే అనుకోవాలి. కుటుంబంలో చాలా టైం పడుతుంది, సరిపోదు ఈ అర్ధగంట మనకి. మాది చాలా వలసల జిల్లా, ఇప్పటికీ బొంబాయి బస్ ఆగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఇప్పుడు డిస్టిక్లు డివైడ్ అయిన తర్వాత, విభజన జరిగిన తర్వాత చిట్ట చివరి ఊరున్న మహబూబ్ నగర్ జిల్లా మాది. అక్కడ మాది తిరుమలాపూర్ కుర్మూర్తి జాతర చాలా ఫేమస్. ఆ జాతరకి దగ్గరలోనే నేను మా ఊరు ఉంటుంది, అక్కడ 1 కిలోమీటర్. ఆ ఊర్లో పుట్టిన. మా నాన్న నేను 2007 అంటే దగ్గర దగ్గర 19 years అవుతుంది, అప్పుడు చనిపోయారు. మా అమ్మ 2019లో అమ్మ కూడా చనిపోయారు. నేను చెల్లి అన్నయ్య ముగ్గురం ఉంటాం. అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది, మేమిద్దరం చదువుకుంటున్నాం. అన్నయ్య చదువుకోలేదు, 7th వరకే చదువుకొని ఆపేసారు. ఆ తర్వాత ఇక మేమిద్దరం కంటిన్యూ చేసినాం. మా ఊర్లో మొట్టమొదటి ముస్లిం అమ్మాయిగా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అమ్మాయిగా, ఊరు దాటిన హాస్టల్ అమ్మాయిగా, మొత్తం ఇక రకరకాల అన్నిటికీ మనమే మూలం అన్నట్టు. ఫస్ట్ ఇక ఊర్లో ఫస్ట్ జీన్స్ వేసింది నేనే, ఊర్లో ఫస్ట్ టీ-షర్ట్ వేసింది నేనే, అట్లా అన్ని ఫస్ట్ నేను నాతోనే మొదలైనాయి అన్నట్టు. ఇన్స్పిరేషన్ అన్నట్టు. పల్లెటూర్లు ఎట్లా ఉంటాయి, వలసల జిల్లా, చాలా పేదరికంలో ఉంటా. మహబూబ్ నగర్ జిల్లా అంటేనే వలసల, నేను అదే ఊరు కాబట్టి నాకు కూడా మీకు కూడా తెలుసు కదా. సో అట్లా ఇంకొకటి ఏంటంటే అందుబాటులో ఉర్దూ మీడియం స్కూల్స్ ఉండవు. ఉన్న గవర్నమెంట్ స్కూలే, నీకు చేతనే చదువుకో, ఇష్టం ఉంటే చదువుకో, లేకపోతే లేదు. మొత్తం గవర్నమెంట్ చదువులే, ఎక్కడ కూడా మనకి ఇంగ్లీష్ మీడియం టచ్ కూడా కాలే. ఒక సబ్జెక్టుగా చదువుకున్నాం అంతే. ఇప్పుడు మ్యాథ్స్ సైన్స్ ఎట్లా చదువుకున్నాము, ఇంగ్లీష్ కూడా అట్లా చదువుకున్నాం, హిందీ కూడా అట్లా చదువుకున్నాం. అక్కడ దాకా నెట్టుకురాగలిగినాము. తర్వాత ఆత్మకూరులో ఇంటర్, డిగ్రీ, హాఫ్ డే కాలేజెస్, అసలు లెక్చరర్స్ లేని కాలేజెస్ మాది. విక్రమ్ టెస్ట్ పేపర్లు చదివి పాస్ అయిన విద్యార్థిని నేను. అక్కడ డిగ్రీ వరకు కంప్లీట్ చేసేసుకొని తర్వాత గ్రామర్ పార్ట్తో తెలుగు స్టూడెంట్గా ఎంటర్ అయ్యి, ఆ తర్వాత ఇక జర్నలిజం అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని, తర్వాత టీపీటీ టీచర్ ట్రైనింగ్ కోర్సు అది కూడా కంప్లీట్ చేసేసుకొని ఫైనల్లీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ హైదరాబాదులో వచ్చి, తర్వాత జేఎల్ కూడా 1:2, గురుకుల 1:2 వరకు సొంత తెలివితేటలతోనే. మనకు అసలు జిఎస్ అంటేనే సముద్రం, ఒక్కొక్క బుక్ ఇంత ఉంటుంది, చూసే వరకే దడుచుకొని వస్తాం. మనమేం తెలంగాణ ఉద్యమకారులం కాదు, నిజం చెప్పాలంటే చిన్న పిల్లలం. ఆ ఉద్యమ చరిత్రను మనం ఇప్పుడు చదవాలంటే ఇంత ఉంటుంది బుక్, చాలా ఉంటుంది. ఒక్క బుక్ చదవడానికి మనకు 1-2 నెలలు పడుతుంది. అలాంటివి 10 బుక్కులు చదవాలి. జిఎస్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్స్, ఇవన్నీ చదవాలంటే చాలా టైం పట్టింది నాకు. అట్లా అది టైం లేకనో ఎట్లా లేకనో జిఎస్ కవర్ చేయలేకపోయి, సరే అట్లా కూడా నెట్టుకో రాగలిగిన. ఫైనల్లీ ఇప్పుడు ఒక మూమెంట్ స్థాయిలో ఉండిపోయినా, ఒక ఉద్యమకారిని అయినా. ఫైన్. అయితే అసలు గ్రామంలో తొలితరం విద్యావంతురాలివి నువ్వే, బయటకు వచ్చి ధైర్యంగా నిలబడ్డది నువ్వే, మళ్ళీ కన్జర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీలో పుట్టినావు. మరి ఎట్లా డీల్ చేసినావు? ఈ సమాజంలో చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక ముస్లింవి, నువ్వు బుర్ఖాలో ఉంటావు, నువ్వు బుర్ఖాలో ఉన్న ఫోటోని కూడా అశ్లీలంగా మార్పు చేసిర్రు మైక్ పెట్టి. సో అవన్నీ చూస్తే చాలా ఇబ్బంది, ఒక ఆడపిల్లగా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నా ఫోటో కంటే నిజానికి నాకు నీ ఫోటోనే ఎక్కువ టచ్ అయింది, ఎక్కువ బాధ పెట్టింది. సో దాన్ని నువ్వెట్లా డీల్ చేసినావు? ఇవన్నీ నీ మీద ఎట్లా ప్రభావం పడ్డాయి? ఎట్లా పడ్డాయంటే, ఫస్ట్ నేను నిరుద్యోగుల కోసం చేసే కొట్లాటలో కేసులైన బాధ అనిపించలేదు. ఎందుకంటే దాంట్లో ఒక అవతల కూడా స్వీకరించే విధానం హానెస్టీగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, పవన్ కళ్యాణ్ అనేసరికి తెలంగాణ వాదులు అయితే ఎవరు మన మీద ట్రోల్స్ చేయలే. వాళ్ళ ఐడి చూస్తే మొత్తం ఏపీఎం తెలుసు కూడా కదా, నీ మీద కూడా గదే జరిగింది. సో ఈ చేసిన వాళ్ళంతా ఏపీకి సంబంధించిన వాళ్ళు.
అసలు లాగునింత మీద మాగునింత మీద దిగకుండా సరే ఎన్నన్నా పడ్డము. ఇక అమ్మాలమే పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్ లో బ్లేమ్ అవ్వక తప్పదు. ఆ లాగునింతం పడక భారతదేశ గొప్పదనం అది అట్లా చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి విలన్ సొసైటీకి, అమ్మాయిని విలన్ గా చూపించాలి. ప్రశ్నించే అమ్మాయిని ఇంకా విలన్ గా చూపించాలి. అమ్మాయిలు ముందు పడుతుంటే ఎందుకో మన ఇంట్లో తోబుట్టులకే నచ్చదు ఒక్కొక్కసారి. అట్లా ఉంటుంది పరిస్థితి. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అట్లాంటిది ఎవడో పక్క రాష్ట్రమోడు మన గురించి మాట్లాడకుండా ఉంటాడా అంటే అది జరగని పని. ఖచ్చితంగా మాట్లాడతారు. వాళ్ళకు కూడా మైకులు ఉన్నాయి, వాళ్ళకు కూడా కెమెరాలు ఉన్నాయి, మాట్లాడని పర్లేదు. కానీ దీంట్లో నన్ను అన్నారు పడ్డా, నిన్నన్నారు నువ్వు పడ్డు, కానీ మన తల్లిదండ్రులు ఎందుకు అనాలి? అవును, సంవత్సరం ఎప్పుడో మా వాళ్ళు చనిపోయి కూడా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది మా అమ్మ చనిపోయి కూడా. అట్లాంటి నా పేరెంట్స్ గురించి తప్పుగా మాట్లాడితే నాకు బాధ అనిపించింది. అప్పుడు నేను రియాక్ట్ అయినా. అప్పటిదాకా రియాక్ట్ అవ్వలే. ఎన్ని పోస్టులు పెట్టినా ఆఖరికి ఆ గౌస్ పాషతో చెల్లెలు అన్నా సరే నేను రియాక్ట్ అవ్వలే. ఎందుకంటే కుక్కలు మస్తు మొరుగుతాయి, నాకు అవసరం కూడా లేదు. ఏంది ప్రశ్నించినందుకు నేను గౌస్ పాష చెల్లెలైనా దేశద్రోహినైనా అసలు మతపరంగా రంగులు పూసిరు. మరి అంతకుముందు నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంటే అనలేదు, నువ్వు ముస్లిం కదా అని ఎందుకు అనలేదు? అప్పుడు కేసులు వేయించుకున్నప్పుడు అనలేదు, రోడ్ల మీద నేను దెబ్బలు తిన్నప్పుడు అనలేదు, పోలీసులు అదే గొర్రెని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు అనలేదు. అప్పుడు రాని టోల్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు గౌస్ పాష చెల్లెని కాలేదా? మరి నాకు అందరు అన్నలే. నేను చెప్తున్నా కదా, పవన్ కళ్యాణే కాదు, జగన్మోహన్ రెడ్డి అన్ననే, బండి భగీరథ్ అన్ననే, గౌస్ పాష అన్ననే, అందరు అన్నలే నాకు. అట్లాంటప్పుడు ఇప్పుడు ఈయన బండి భగీరథ్ బయటకు వచ్చిండు, మరి గౌస్ పాష కూడా బయటకు వచ్చిండా? చెప్పాలి. ఇప్పుడు ఆయన బయటకు వచ్చింది, ఇప్పుడు నేను బండి భగీరథ్ కూడా అన్ననే అంటున్నా. ఇప్పుడు అందరు అన్నలే అన్నప్పుడు గౌస్ పాషాని మాత్రమే నా మతాన్ని బేస్ చేసుకొని అన్నాని ఎట్లా అంటారు? ఎట్లా అంటారు అంటే ఇక్కడ ఒక మతంలో పుట్టడం తప్ప నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు ఈ మత రంగు నా మీద ఎందుకు పడుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వు సివిల్ డ్రెస్ ఇట్లా చేయడానికి కూడా రీజన్ అదే. ఎందుకంటే హిందూ ముస్లిం బాయ్ అని మనం మొహరం పండుగలు కలుపుకొని జరుపుకుంటాం, వినాయక చవితులు కలుపుకొని జరుపుకుంటాము. అసలు నాకు తెలిసి నేను నా మసీద్లో అడుగు పెట్టకపోయి ఉండొచ్చు, కానీ వినాయక చవితి దగ్గర ఖచ్చితంగా నేను బొడ్డెమ్మ ఆడేదాన్ని. బొడ్డెమ్మ ఆడినా, నేను పాటలు పాడినా. నేను నాకు అలాంటి కల్చర్ నుంచి నేను వచ్చిన. బ్యాక్గ్రౌండ్ లేని మన పాలమూరు ఎట్లా ఉంటుంది, ఎక్కడైనా పల్లెటూళ్ళలో హిందూ ముస్లింలు కలిసిపోతారు. వినాయక చవితికి, దసరా పండుగకి ముస్లిమ్స్ హిందూస్ అందరూ అక్కడ కూర్చొని బొడ్డెమ్మలు ఆడతారు, పాటలు పాడతారు. ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ నేను కూడా పాడినా కదా, నేను కూడా బొడ్డెమ్మ ఆడినా కదా. ఇవన్నీ నేను చేసినప్పుడు ఒక రంగు నా మీద ఎట్లేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఏ రంగు వేస్తారు? ఇప్పుడేంటి? ఇప్పుడు అసలు ఎట్లయితుంది? నువ్వు ముస్లిం కాబట్టే ఈ తప్పులు చేస్తున్నావు అంటే ముస్లిమ్స్ అందరూ తీవ్రవాదులేనా? తీవ్రవాదులు కొంతమంది ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళని మీరు శిక్షించండి. అందరినీ తీవ్రవాదులే అంటే ఎట్లా? ఒక్కరు తప్పు చేస్తే అందరినీ నిందించడం తప్పు కదా. అయితే అక్క, రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కదా ట్రోల్స్కి వ్యతిరేకంగా. అందులో కూడా అస్మా అంటే ఎప్పుడు ఒక లేడీ లీడర్, అసలు ఒక లేడీ సింగం అన్నట్టుగా తెలంగాణ సమాజం చూస్తా. ఆంధ్ర వాళ్ళ గురించి వదిలేద్దాం. అట్లాంటి ఒక లేడీ సింగము మైక్ పట్టుకున్న తర్వాత ఏడ్చింది. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. నా ఉద్దేశం ఏంటిదంటే, నువ్వు ఏడవంగానే ముఖ్యంగా నేను అలర్ట్ అయినా. ఆ తర్వాత లైవ్ చూస్తున్న వాళ్ళు నాకు మెసేజెస్ చేసిర్రు, ఎందుకు ఏడుస్తుంది అస్మా, ఏడవద్దని చెప్పొచ్చు కదా మీరు, ఆమె ఎందుకు ఎమోషనల్ అవుతుంది, చేయని తప్పు అని చెప్పేసి నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నీకు కావాలంటే చూపిస్తా ఎందుకు అంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది ఆ టైంలో. ముఖ్యంగా నీకు అంతమంది భరోసాగా ఉన్నప్పుడు కూడా. భరోసాగా ఉన్నప్పుడు కూడా అంటే ఉన్నారు, అందరు భరోసా ఉన్నారు కాబట్టి నాకు అంత ధైర్యంగా నేను ఉంటున్నా. వాస్తవానికి మీడియా చాలా సపోర్ట్ చేసింది. వాస్తవానికి ఈ ట్రోలింగ్స్ మధ్యలో నాకు ధైర్యం చెప్పింది మీరు మీడియా మిత్రులు అందరు చెప్పారు. అయితే ఏం జరిగిందంటే, ఎవడో వరంగల్కి వస్తే, ఎవడో హైదరాబాద్కి వస్తే అస్మాన్ ఎందుకు టార్గెట్ చేయడం, శ్రీనిధిని ఎందుకు టార్గెట్ చేయడము అంటే అడ్డుపడ్డామా? పవన్ కళ్యాణ్ గారు అక్కడ వరంగల్కి వస్తుంటే అడ్డుపడ్డామా? జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు పవన్ కళ్యాణే కాదు, ఎవరు సభ పెట్టినా వ్యతిరేకిస్తాం, ఎవరు మాట్లాడినా వ్యతిరేకిస్తాం. నువ్వు 26 జనవరి రోజు పెడతావా? ఆగస్టు 15 రోజు పెడతావా? మరి జూన్ 2 మాకు అంతే స్పెషల్ కదా. అట్లాంటి రోజు నువ్వు ఎట్లా పెడతావు? అదే అన్నాం. అందులో నీ అయ్యా జాగిరా అని అన్న తర్వాత మనం ఎట్లా పెట్టనిస్తాం? అంత మాట అన్న తర్వాత ఆ పరంగానే నేను ఆ జూన్ 2ని బేస్ చేసుకొని మాట్లాడిన. అవతల పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి నాకు అనవసరం, కానీ ఆ రోజు నాకు నచ్చలేదు పెట్టడం. అది నేను ఒక విద్యార్థిగా, తెలంగాణ ఉద్యమ చరిత్ర చదివిన విద్యార్థిగానే నేను మాట్లాడుతుంటే నిజమైన ఉద్యమకారులు ఏం చేస్తున్నారు? ఆ రోజు
మీరు ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో ఎవరో వచ్చి ఎవరో జెండా బాతుతుంటే మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళు జెండాలు బాతని ఇంకేమన్నా చేయండి, నెక్స్ట్ డే ఏదైనా ఉంది కదా, అదే రోజు దొరికిందా, అది నేను అపోజ్ చేసిన. అసలు వరంగల్ గురించి నేను మాట్లాడలేదు. ఆ చిన్న బాబును పరామర్శించడానికి వస్తున్నారంటే నేను అసలు మాట్లాడలేదు, మీరు కూడా మాట్లాడలేదు. కానీ నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ అన్న వరంగల్ వస్తున్నాడు ఆపు, అమ్మకి అబ్బకి పుడితే ఆపు అని అనేసరికి నాకు బాధ అనిపించింది. అరే నా తల్లిదండ్రి బొక్కలు కూడా లేవేమో, వాళ్ళ ఆత్మ ఎంత ఘోషిస్తుందో, నా వల్ల వాళ్ళకి మంచి పేరే రావాలి కానీ ఎవరు నన్ను తిట్టొద్దు ఇట్లా అని నేను అనుకున్నా ఒకానొక టైంలో. అలాంటిది ఆ రోజు అట్లా అనేసరికి నాకు చాలా ఎమోషన్, మీరు గమనించలేదు కానీ నాకు అదే గుర్తొస్తుంది, అదే ఏడ్చుకుంటూనే వెనకాల అవును, నేను అసలు ముందుకు కూడా రాలేదు. నెక్స్ట్ డే కూడా మీరు ఏడుస్తూనే మాట్లాడినట్టు. ఎవరికైనా పేరెంట్సే సెంటిమెంట్. నన్ను అనండి, నన్ను ముండా అంటారా లంజ అంటారా మీరేమంటారో అనండి, ఎందుకంటే నేను స్వీకరిస్తా. నేను అన్నా కాబట్టి, నేను తమ్ముడు అని తప్పుగా మాట్లాడినని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు నన్ను అనండి. అసలు నేను తమ్ముడు అంటే మీరు నాకు ఇచ్చిన రిటర్న్ పదాలు లంజే ముండా. అది వాళ్ళ ఈ పదానికి ఆ పదానికి ఎంత డిఫరెన్స్ ఉందో ఒక చర్చ వస్తుంది, ఆ చర్చలో తెలుస్తుంది. సో అట్లా అయింది కాబట్టి నేను చాలా ఎమోషన్ అయినా. నేను ఎక్కడ కూడా తగ్గలేదు, ఏ పోరాటంలో కూడా తగ్గలేదు. వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా సెంటిమెంట్ దగ్గర కొట్టిరు, పేరెంట్స్ దగ్గర కొట్టిరు. అసలు ఈ భూమి మీద లేని నా తల్లిదండ్రుల గురించి మాట్లాడే సంస్కారం మీది, కానీ మీ పేరెంట్స్ని నేను తిట్టలేనట్లా మీ తల్లిదండ్రులని. ఎందుకంటే నాకు ఎట్లాగో లేరు, వాళ్ళు ఉన్న వాళ్ళైనా సంతోషంగా ఉండాలి, వాళ్ళు కూడా మా తల్లిదండ్రులు అనుకుంటున్నాం మేము. అందుకే ఇప్పటికీ వాళ్ళని ఒక్క మాట అనట్లేదు. ఎవడైతే తప్పు చేసిండో వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటికీ కూడా ట్రోలింగ్ చేసిన ఏదోకైతే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. అయితే అసలు అస్మా అంటే తెలంగాణలో ఉన్నటువంటి గడప గడప మా ఇంటి ఆడబిడ్డ అనుకుంటారు. ఎందుకు? వాళ్ళ ఇళ్లలో కూడా నిరుద్యోగులు ఉంటారు, నిరుద్యోగ సమస్య ఉంది. ఈ పిల్ల ఏడాగనబడ్డ నిరుద్యోగుల హక్కుల కోసం మాట్లాడుతుంది, అరెస్టులు అవుతుంది, దెబ్బలు తింటది, అవన్నీ. కానీ ఎందుకక్క ఇంత సడన్ గా నీ మీద అసలు ఈ ట్రోల్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎందుకు వచ్చినాయి ట్రోల్స్? నువ్వు నిరుద్యోగిగా ఫైట్ చేస్తున్నప్పుడు లేని ట్రోల్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? నిరుద్యోగం అనేది ఒక సెంటిమెంట్. తెలంగాణ సెంటిమెంట్ ఎట్లను, నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చిన తెలంగాణ ఎట్లను, అందులో నియామకాలు ఒక సెంటిమెంట్. నియామకాలను చాలా కీలకం తెలంగాణలో, అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది దాంట్లో మనోళ్ళే ఉన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు, వాళ్ళ తల్లిదండ్రులు. ఆ ఎమోషన్ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ మనల్ని ప్రత్యక్షంగా అనలే, మనం పవన్ కళ్యాణ్ని ప్రత్యక్షంగా అనలే. ఒక మాట ఏంటంటే దొరలడం ఏంది, తమ్ముడు అంటే తప్పేం కాదు, ఇప్పుడు కూడా తమ్ముడు అంటే ఆ ఘటన తర్వాతనే నీ మీద టార్గెట్, ఆ ఘటన తర్వాతనే ఎప్పుడైతే తమ్ముడు పవన్ కళ్యాణ్ నేను అని అన్నను, ఆహా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటావా నువ్వు, నీ వయసు ఏంది, నీ కథ ఏంది, సరే నేను తమ్ముడు అన్నా, నేనేమన్నా ఇంకొక మాట అన్నా, తమ్ముడు అనే అన్నా కదా ముందర కూర్చోబెట్టిన. ఇప్పటికీ నేను తప్పని ఒప్పుకోవట్లేదు తమ్ముడు అనడం, అస్సలు కాదు. ఒక సోదర భావంతో తమ్ముడు అంటే తప్పేముంది? దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు లాగునింతాలతోన మాగులింతాలతోన నన్ను ఫాలో చేసి నా ఐడి కింద మొత్తం బ్యాడ్ కామెంట్స్ పెట్టడము. ఇంకొకటి, నేను ఎక్కడ కూడా కామెంట్ బాక్స్ ఆఫ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడాలి, మనోళ్ళు చూడాలి, అది తెలంగాణ వాదులు. ఇట్లాంటి పార్టీ తెలంగాణలో ఉంటే ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనించాలి. తెలంగాణ ఆడబిడ్డనైన మనల్ని, నిన్ను కూడా నన్ను కూడా గౌరవించలేని ఇలాంటి జన సైనికులు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి ఏం పొడుస్తారు అంటే ఇదేమన్నా కీచకవదనా? ఆడవాళ్ళని లాగుతారా? ఏం పురాణాల లెక్క ఇతిహాసాల లెక్క జుట్లు బట్టి లాగడం, కొంగులు బట్టి లాగడం అనుకుంటున్నారా? చీరలు లాగడం అనుకుంటున్నారా? తోలు తీస్తాం. అదే కలియుగంలో చాకలి ఐలమ్మ పుట్టింది, ఝాన్సీరాయి పుట్టింది, రుద్రమదేవి పుట్టింది. వీళ్ళందరూ పుట్టిన నేల మీద మేము పుట్టినాం. మరి మేమందరూ పుట్టిన దగ్గర మీరు మమ్మల్ని అణిచివేసే ప్రయత్నాలు చేస్తే ఊకుంటామా? చూస్తారా? మరో సమ్మక్క సారక్క రూపాలను చూస్తారా? దమ్ముందా? మేము మీరు ఇన్ని ట్రోల్స్ చేసినా మేము వెనకడికి వేయలేదు కదా ఎక్కడ కూడా. నువ్వు కూడా వేయలేదు, నేను కూడా వేయలేదు. ఛాలెంజ్కి సిద్ధమని చెప్తున్నాం. ప్రాణాలు పోయినా పర్లేదు అంటున్నాం మనం. నిజానికి వాళ్ళు ఈ ట్రోల్స్ వల్ల నిన్ను నన్ను ఏకం చేసిందని అప్పటిదాకా మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. అసలు నిన్ను నన్ననే చాలా మందిని ఏకం చేసిరు వాళ్ళు. అందుకు మాత్రం ఇంకొకటి, మన పుణ్యమా అని తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్ ఏర్పడ్డది చాలా మందికి. కానీ జనసేన ఆఫీస్ లో మాత్రం తెలంగాణలో లేరు.
ప్రేమ్ కుమార్ వీళ్ళంతా నిన్న ఏదో పదవులు వచ్చినాయి వాళ్ళకి. కాదు, నాకేమనిపించింది అంటే వాళ్ళు ఇంత పూర్తి ఆంధ్రులనే తెచ్చి వాళ్ళ పార్టీలో నింపుకునేది ఆయన కాన్సెప్ట్ ఆన్నే పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు నేను చెప్పిందే కదా, తెలంగాణలో పెట్టినప్పుడు తెలంగాణలో ఉండాలి కదా నీ ఆఫీస్ లా, తెలంగాణలోకి ఇవ్వాలి కదా పదవులు ఏది ఇచ్చినా. మరి ఆంధ్రోళ్ళకి ఎందుకు కట్టబెట్టినావు? నువ్వు ఏం కానప్పుడే నువ్వు ఆంధ్రోళ్ళకి చిన్న ఆఫీస్ బాయ్ నుంచి కూడా మొత్తం ఆంధ్రోడే ఉన్నాడు అక్కడ. తెలంగాణోడు ఎవరు లేరు. చూపియమని చెప్పండి తెలంగాణలో ఎవరు ఉన్నారు. వస్తాం. మనం ఏం చేయాలి? ఇంకో పని తెలుసా, అసలు మనము సైబర్ క్రైమ్ కి అటు ఇటు తిరుగుతున్నాం. అట్లా కాదు, కంప్లైంట్లు పట్టుకోయి ఫస్ట్ మనం జనసేన ఆఫీస్కే పోవాలి. నా టార్గెట్ అది ఉంది. ఫస్ట్ అటే పోవాలి మనం. మీ వల్ల మేము నష్టపోతున్నాం, మీ వల్ల మాకు ట్రోలింగ్ కి గురవుతున్నాం, మీ జనసేన సైనికులకి చెప్తారా, ఫర్దర్ గా యాక్షన్ తీసుకుంటారా లేదా అని చెప్పేసి ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇవ్వాలి మనం. వాళ్ళ బాధ్యత కదా, ఏం రాకుండా చేయడం వాళ్ళ బాధ్యత. ఇంకొకటి ఏంటంటే, అది జనసేన ఆఫీసు తెలంగాణలో ఉంది కానీ జనసేన పదవులు వాళ్ళు ఏవి కూడా తెలంగాణ వాదులకు ఇవ్వలేదు. మొత్తం ఆంధ్రోలో ఇప్పట్టుకున్నారు. అట్లాంటిది నువ్వు తెలంగాణలో మీ జనసేన గెలిస్తే ఆంధ్రోడు కాకుండా తెలంగాణోడే సీఎం అవుతాడని ప్రకటిస్తారా? ఉన్నోళ్ళందరూ ఆంధ్రోళ్ళు అయితే తెలంగాణోడు ఎక్కడికి? అదే తనీష్ అవుతాడు, అదే సాగర్ అవుతాడు, అదే వాళ్ళే అవుతారు. ఇక వాళ్ళే అవుతారు, మనోళ్ళు ఎవ్వరు కారు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కనీసము మొన్న చెప్పిన మాట మీద కూడా లేని పవన్ కళ్యాణ్ గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పిండు స్వయంగా తనే మీడియా ముఖంగా, తెలంగాణలో జనసేన గెలిస్తే, జనసేన పార్టీ గెలిస్తే తెలంగాణలోనే ముఖ్యమంత్రి అవుతారు అని. తెలంగాణలోకి ఫస్ట్ చిన్న అక్కడ కెమెరామ్యాన్, ఆఫీస్ బాయ్ పదవి ఇవ్వండి. ఫస్ట్ ఉపాధులు లేక చచ్చిపోతున్నారు నిరుద్యోగులు. ఫస్ట్ వాళ్ళని ఇచ్చేయండి. ఏ స్టాండ్ తీసుకున్నారు, ఏం కథ, మీరు ఏం తీసుకోకుండా మేము తెలంగాణలో గెలుస్తామంటే గెలవండి, మంచిదే కదా. మీరు ఆఫీస్ పెట్టాలి, మీరు తిరగాలి, మీరు ఓడిపోవాలి, మిమ్మల్ని మేము ఓడగొట్టాలి. నా టార్గెట్ అదే. నేను అదే. వాళ్ళే వచ్చి మనల్ని ప్రతిసారి గిచ్చుతున్నారు, ఎక్కడ గెలకట్లేదు. వాళ్ళ సినిమా డైలాగులన్నీ గిచ్చితే గిల్లించుకోవాలి. సరే రండి, మీ సంగతి ఇప్పుడు అసలు ఆడ కాదు, సోషల్ మీడియాలో కాదు, నిన్ను చంపుతాము, నడికేస్తాము, పొడి చేస్తాము. దమ్ముంటే ఎదురుగా రండి. మనం ఎప్పుడు సోషల్ మీడియా వరకే లేము కదా, మనం ఫీల్డ్ ప్రెస్ క్లబ్ లో మేము మీటింగ్ పెడుతున్నాం. దమ్ముంటే మీరు రారి. ఈ ట్రోలర్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరు వచ్చి పెట్టుర్రి మీటింగ్. వాళ్ళకి మొహం ఉంటుందా? అదే అంటున్నా, వాళ్ళకి మొహం ఉంటుందా? మీరు మాకు ట్రోల్ చేస్తున్నారు, మీరు మా ఫోటోలు అసభ్యంగా చిత్రీకరిస్తున్నారని మేము ప్రెస్ మీట్ పెట్టినాము. మీకు దమ్ముంటే మీరు పెట్టుర్రి. అవును మేమే పెట్టినాం, మేమే ట్రోల్ చేసినాం, మేమే పోస్టర్లు క్రియేట్ చేసినాం అని దమ్ముంటే ధైర్యంగా తుక్కు చితక్ కొడతారు వాళ్ళని. మీ ఇంట్లో ఆడవాళ్ళు, మీ పెళ్ళం, మీ గర్ల్ ఫ్రెండ్లు, మీ అమ్మ, మీ చెల్లె, మీ అక్క ఎవరైతే ఉంటారో తుగ్గు కుక్కను కొట్టినట్టు కొడతారు. అందుకే మీకు దమ్ము లేకనే మీ ఒరిజినల్ పేర్లు కూడా పెట్టలేము. మీరు ఐడీస్ కి మొఖాలు లేవు. తెలుగు సాహిత్యం పరువు తీస్తున్నారు, మొత్తం తెలుగు సాహిత్యం పేర్లు పెట్టి. చెప్తున్నా కదా, ఒరిజినల్ ఐడీస్ తోనే ఎవ్వరు లేరు. దొరికితే మాత్రం చింతపండు చేస్తాను నేను ఖచ్చితంగా. తెలంగాణ ఆడబిడ్డ పవర్ ఏందో చూపిస్తాను నేను. ఇప్పటిదాకా జస్ట్ చెప్తున్నా నేను, కొడతా, తంతా, నరుకుతా, ఇదంతా చెప్పుడు వరకే అవుతుంది. ఖచ్చితంగా తన్ని చూపిస్తాను నేను. అది అయితే ఇక్కడ మళ్ళా చాలా సెన్సిటివ్ క్వశ్చన్ ఇది. అలాంటి ఫొటోస్ చూసినప్పుడు ఒక ఆడపిల్లగా నేనే బాధపడ్డా నీ ఫొటోస్ విషయం. నేను నీకు ఇంతకుముందు ఒక గ్రూప్ కూడా చూపించిన, అందులో నీ గురించి కూడా అశ్లీలంగా వాళ్ళు ఒక క్లోజ్డ్ గ్రూప్ పెట్టి నన్ను యాడ్ చేసి నీ ఫోటోల గురించి, నా ఫోటోల గురించి గలీజ్గా మాట్లాడుతున్నా. సో ఇవన్నీ చూస్తే ఏదో ఒక సందర్భంలో కనీసం రాత్రిపూట నిద్రపోయేటప్పుడు అన్న గుర్తొచ్చి బాధ అనిపించిన సందర్భం. అసలు నాకు నిద్రనే పట్టలేదు. నీకు ఎన్నోసార్లు కాల్ చేసిన నేను నిద్ర పట్టక. అదే తులసక్కని వందల సార్లు నైట్ టైం నువ్వు ఏ టైం అనే చెయ్యి. ఆ ట్రోల్స్కి, ఆ ఫొటోస్కి, ఈ కామెంట్స్కి నిద్ర కూడా పోనీ రాత్రులు ఉన్నాయి. అసలు నిద్ర పట్టక ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. చెల్లెతో చెప్పుకోవాలా, తను అంతా ఆలోచించే ఇది కాదు. ఎవరికి చెప్పుకోవాలా, ఏమనంటే నువ్వు తెచ్చుకున్నదే కదా, నువ్వే అన్నావు కదా అని చెప్పేసి అట్లా అంటారేమన్న భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడదాన్నే అంటారు ఫస్ట్. నువ్వే కదా స్టార్ట్ చేసింది ఫస్ట్. అంటే మాట్లాడొద్దా అమ్మాయిలు, మాట్లాడొద్దా మహిళలు, బయటికి రావద్దా అంటే మాట్లాడడమే తప్ప ఇంకేం చేయాలి? అసలు నేను ఏదో బూతు కూడా తిట్టలే, ఏ లాగినంత తిట్టలే, అరే అనలే, ఒరే అనలే, తమ్ముడు అని అన్నా. దానికే ఇన్ని కామెంట్స్ పెడితే మరి మీ నాయకుడు ఏవేవో వీడియోలు చేస్తున్నాడు, ఏవేవో మాట్లాడుతున్నాడు. మరి మా మీద జరిగే ట్రోలింగ్స్ గురించి మీ నాయకుడికి తెలియదా? పవన్ కళ్యాణ్కి తెలియదా? ఒక్క మాట మాట్లాడలేదు. సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడతాడు, తెలంగాణలో జనసేన పార్టీ సీఎం గురించి మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు. ఆయన సినిమాల గురించి మాట్లాడతాడు,
మీ అయ్య జాగిరా అయితే అంటే సుగాలి ప్రీతి విషయంలో కూడా మళ్ళీ మనం ఖచ్చితంగా గుర్తు చేయాలి, ఆ తల్లి మన కోసం నిలబడ్డది అవును నీ విషయంలో కూడా. సో ఆమెను కూడా ఒక విక్టిమ్ ఆమెను కూడా ఈయన ఏదో ఆమె మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతిసారి తన చేతులు దులుపుకొని నేను వాళ్ళకి అన్ని చేసినా అంటాడు. ఏం చేసిండు? అన్ని చేసిన అంటే ట్రోలింగ్స్ చేసిండని. ట్రోలింగ్స్ బాధితురాలే. అదే చెప్తున్నా, వాళ్ళ టీం అందుకే మొన్న అన్నది కదా, నాకు ఒక్కరోజు డీజీపీగా అవకాశం ఇవ్వండి, నా పదవి చూపిస్తా అని. అట్లా మంచి మంచి మాట అది. ఒక్కరోజు అవకాశం ఇస్తే ఏం చేయగలమో చూపిస్తాం మేము కూడా. ఇప్పుడు మనం కూడా అదే అంటున్నాం, దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతారా, వాళ్ళ సైనికులు మాట్లాడతారా, ఎదురుగొచ్చి మాట్లాడండి. అదే ఏంది అమ్మాయిలమన్న గౌరవం లేకుండా కూడా మొత్తం ఇక అవి చెప్పుకుంటామా మనము, బట్టలు లేకుండా ఫొటోస్, వాళ్ళతో ఫొటోస్, వీళ్ళతో ఫోటో, మార్ఫింగ్లు, అసలు ఇష్టరీతిగా చేసారు. ఏ ధైర్యంతో చేస్తారు? అసలు ఉమెన్ కమిషన్లు ఉన్నాయి అనుకుంటున్నారా, లేవనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? అసలు మేము పోయి ఈ ఫొటోస్ తోటి ఐడీస్ తోటి ఒక కంప్లైంట్ ఇస్తే మీ బతుకులు ఏమవుతాయి? ఎంత ధైర్యం ఉంటే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో మమ్మల్ని కూడా యాడ్ చేసి మమ్మల్ని చిత్రహింసలు పెడతారు? అది ఎంత మెంటల్ హరాస్మెంట్? మీరు అందరు ఏపీకి సంబంధించిన వ్యక్తులు దాంట్లో ఉండి, జన సైనికులు ఉండి మమ్మల్ని యాడ్ చేసి మరి మా ఫోటోలు ట్రోలింగ్ చేసుకుంటా మమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నారు. ఎట్లా తీసుకోగలుగుతాము? మనకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. అసలు ఎంత డ్యామేజ్ జరుగుతుంది మనకి, అదంతా వీళ్ళు గమనిస్తున్నారా? మానసికంగా కృంగిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఏంది అసలు నా జీవితంలో ఏ ఆడపిల్లైనా సరే మన పేరెంట్స్ తిడతారా, అట్లా మన బంధువులు తిడతారా, మన చుట్టుపక్కల వాళ్ళు తిడతారా? వీళ్ళు ఎందుకు తిడతారు? మనం ఎక్కడా పడని మాటలు వీళ్ళ దగ్గర ఎందుకు పడాలి? అంటే సిస్టమ్ అంటే భయం లేదా? మహిళలకి ఇన్ని రక్షణ చట్టాలు వచ్చినాయి, ఇన్ని కమిషన్లు వచ్చినాయి, అయినా సరే వీళ్ళకి భయం లేదంటే ఎందుకు లేదు? వ్యవస్థ లోపమా, మరి డిప్యూటీ సీఎం లోపమా, సీఎం లోపమా, ఎవరి లోపం ఇది? అది తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. దుంకిన తర్వాత చివరి వరకు మనం పోవాల్సిందే, తగ్గొద్దు ఎక్కడ కూడా. అయితే ట్రోలింగ్ విషయం మాట్లాడతా మళ్ళా. నువ్వు తెలంగాణలో మొదటి నుంచి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటి నుంచి నువ్వు నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తున్నావు. ఏడ చూసినా ఖచ్చితంగా ముందు వరుసలో నువ్వు నిలబడతావు. దెబ్బలు తినడం కాడ నుంచి ప్రతి విషయంలో క్రెడిట్ తీసుకోలేదు నువ్వు అంతగాని. మరి అక్కడి నుంచి చూస్తూ ఉన్నావు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక రకంగా ఆంధ్ర పాలనలానే ఉంది ఇది. సో ఆ మన తెలంగాణ వాళ్ళు వర్సెస్ ఆంధ్రప్రదేశ్. ఒకటి గమనించి, ఇక్కడ ఆంధ్ర ట్రోలర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ డిప్యూటీ సీఎం ని, వాళ్ళ అభిమాన నాయకుని అంటే ఆంధ్ర ప్రజలు మొత్తం, అంటే ప్రజలు మొత్తం కాదు, ఈ జన సైనికులు మొత్తం రియాక్ట్ అవుతున్నారు. మరి తెలంగాణ మహిళలను అంటున్నప్పుడు ఇక్కడ రియాక్ట్ అవ్వాల్సింది ఎవరు? హోంశాఖ రక్షణ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి రక్షణ కల్పించాలి. అందులో ఆయన ఫెయిల్. తెలంగాణ పౌర సమాజాన్ని మనం మళ్ళీ ఒప్పుకోవచ్చు, వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. చాలా మద్దతు ఇచ్చారు. నిరుద్యోగులు కానీ, ఉద్యమకారులు కానీ, జర్నలిస్టులు కానీ, రచయిత్రులు కానీ, కవయిత్రులు కానీ, అందరూ కూడా, కవులు అందరు కూడా మద్దతు ఇచ్చారు. అందులో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది మనకి ఎంత సపోర్ట్. అయితే ఈ ట్రోలింగ్ విషయంలో కూడా తెలంగాణ ట్రోలర్స్ వర్సెస్ ఆంధ్ర ట్రోలర్స్ డిఫరెన్స్ ఏమైనా గమనించినవా? డిఫరెన్స్ ఏం గమనించిన అంటే, వాళ్ళకి వైవర్సలు ఉండవు, పక్కనోడు అమ్మాయి అబ్బాయిని చూడరు, అంత దిగజారి ట్రోల్ చేస్తారు. మనోళ్ళు ఏంటంటే ఆలోచిస్తారు. ఎందుకంటే మనోళ్ళు ట్రోల్ చేయాలంటే సమస్య పైన ట్రోల్ చేస్తారు. ఆ సమస్య పైన ఎవరైనా దాన్ని బేస్ చేసుకుని మాట్లాడిన మాటల పైన ట్రోల్ చేస్తారు. కానీ ట్రోలింగ్స్ ఏం ఖచ్చితంగా ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. కానీ మనోళ్ళు కొంచెం ఆలోచిస్తారు, వాళ్ళ కుటుంబాల గురించి, అన్నిటి గురించి, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి ఆలోచిస్తారు. సంస్కృతి కాదు, మనకి బాగా సెంటిమెంట్స్ ఎక్కువ. ఇప్పుడు వాళ్ళ బలం కూడా అదే. తెలంగాణలో కాంగ్రెస్ చేయలేదు, బీఆర్ఎస్ చేయలేదు, మేము వచ్చి చేస్తామని అంటే నమ్ముతారని ఒక ఇది. కానీ ఆ ట్రాప్ లో పడనీయం, అస్సలు పడనీయం. సరే, ఇప్పుడు బాగా స్ట్రెస్ చేస్తూ మనం రెగ్యులర్గా ట్రోల్ చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకవేళ ఒక్కిద్దరిని తెచ్చి నీ ముందర పెడితే వాళ్ళని ఏం చేస్తావు చెప్పక్క? సినిమా పవన్ కళ్యాణ్ సినిమా కంటే మనది హిట్ అవుతుంది కదా, ఇట్లా డన్ 3D పిక్చర్. ఇప్పుడు నీకు జాబ్ కోసం, నిరుద్యోగ సమస్య కోసం, జాబ్ కోసం ఇదంతా ఫైట్ చేస్తున్నావు. ఒకవేళ మీ నిరుద్యోగులందరికీ జాబ్ ఇచ్చేసి సరే అయిపోయింది కదా ఇంకా అంటే అస్మా మళ్ళీ ఇదే ఫీల్డ్లో ఉంటుందా, లేకపోతే జాబ్ చేసుకుంటే శుభ్రంగా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతుందా? అంటే జాబ్ అంటే నాకు కూడా జాబ్ ఇచ్చా, నీకు కూడా నీకు ఒక్కదానికి జాబ్ ఇస్తే నువ్వు ఒప్పుకో అని తెలుసు. సో నువ్వు 2 లక్షల మందికి ఇచ్చేదాకా ఆగవు. సో వాళ్ళందరికి ఇస్తే నువ్వు వెళ్ళిపోతావా?
వెళ్ళిపోతా. ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యమాలకి కానీ ఈ ప్రశ్నకి అలవాటు పడ్డ ప్రాణం. అక్కడ కూడా బానిసత్వం నేను భరించలేను. చాక్ పీస్ లేని స్కూళ్ళు, బోర్డులు లేని స్కూళ్ళు, ఈ బోర్డులు నల్ల బల్లలు తెల్లబడ్డ స్కూళ్ళు, వాష్రూమ్స్ లేని స్కూళ్ళు, వంటగదులు లేని స్కూళ్ళు, వాన వస్తే గొడుగు లేకుండా ఇట్లా కారే స్కూళ్ళు, పొట్టుకు పెట్టే స్కూళ్ళు, ఎండాకాలంలో ఉడికే ఫ్యాన్లు కూడా లేకుండా అసలు బెంచీలు కూడా లేకుండా ఉండే స్కూళ్ళు, టీచర్ల కొరత ఉన్న స్కూళ్ళలో అయితే నేను పని చేయను. వాటిని కూడా మార్చే వరకు మళ్ళీ నీ పోరాటం ఆగదు. అట్లా కూడా టీచర్ యూనియన్స్ కూడా ఉంటాయి కదా, అక్కడ కూడా పోరాటమే ఉంటది. ఇంతకీ నువ్వు పాకిస్తాన్కి ఎప్పుడు పోతున్నావు, బంగ్లాదేశ్కి ఎప్పుడు పోతావు? ఈ పాకిస్తాన్కి పోతావు, బంగ్లాదేశ్కి పోతావు, డిసైడ్ అయినావా? ఫ్లైట్ ఎక్కడికి పెట్టిరు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్లైట్ 14,000 కోట్లకు పెట్టి పోతున్నాడు. ఆయన ఢిల్లీకి ఒక 60 సార్లు పోయొచ్చిండు. ఆయనకంటే మొత్తం అంటే ప్రజాధనం, మన సొమ్ము, మా టెట్ ఫీజులు, సెట్ ఫీజులు, ఈ మొత్తం ఈ ఫీజులు పెట్టుకొని ఆయన పోతున్నాడు. నిరుద్యోగుల ఫీజులు పెట్టి. మరి నాకు అట్లా ఫండింగ్ చేసేటోళ్ళు లేరు. చేయండి, మళ్ళీ ఒక ఫ్లైట్ పెట్టండి, మీరు ఎక్కడ పంపిస్తే కేవలం ఫ్లైట్ పెడితే చాలా. అక్కడ కూడా ఉద్యోగం కావాలి నాకు. ఏదో వదలదు. అక్కడ కూడా ఉద్యోగాలు కావాలి, అక్కడ కూడా స్వేచ్ఛ కావాలి, అక్కడ కూడా మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ కావాలి, తత్వం కావాలి, ఇంకా అన్ని కావాలి. ఆడ కూడా నువ్వేమంటున్నావు అంటే నీకు ఆడ కూడా భారతదేశం లాగా కావాలంటున్నావు. ఇంకో తెలంగాణ కావాలంటున్నావు. ఇంకో తెలంగాణ కావాలి, ఇంకో తెలంగాణ రాష్ట్రం సేమ్ తెలంగాణ ఉన్నంత ఫ్రీడమ్ అక్కడ ఉండాలి, అంత చైతన్యం కావాలి. ఇక్కడ ముఖ్యమంత్రిని తిట్టే ఫ్రీడమ్ మనకుంది, ఈ ఫ్రీడమ్ కూడా నాకు ఎక్కడ పోయినా కావాలి. అయితే చాలా జనసేన నుంచి నీకు చాలా ట్రోల్స్ వచ్చిన తర్వాత నీకు పేటిఎం బ్యాచ్, నువ్వు పేటిఎం కుక్కవా, పేటిఎం లంజవా, ఇవన్నీ వస్తున్నాయి. నేను చూసిన నీకు రేప్ థ్రెట్స్ వస్తున్నాయి, దారుణమైన థ్రెట్స్ వస్తున్నాయి. అసలు చెప్పక్క, జగన్ కూడా నువ్వు అన్నావు, ఏంటిది కథ? జగన్ నుంచి నీకేమైనా ముట్టినాయా? పేటిఎమా? నాకు ఏటీఎం కూడా లేదు. పేటిఎం బ్యాచ్ ఎట్లా అయిపోయినా చెప్పండి. ఏటీఎం కూడా లేదు నా దగ్గర. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒక దగ్గర ప్రశ్నిస్తున్నామంటే ఇక్కడ కూడా ఉద్యోగాల గురించి ప్రశ్నించే క్రమంలో నువ్వు బీఆర్ఎస్ అన్నారు. ఇక్కడ అసలు బీఆర్ఎస్ మీద కూడా ఫైట్ చేసిన సంగతి వీళ్ళు మర్చిపోయారు. ఫస్ట్ బీఆర్ఎస్ మీద కొట్లాడిందే నేను, అంటే మా తెలుగు భాష పండితులు కొట్లాడారు. అవును, ట్రైనింగ్ తెలుగు పండిత్ ట్రైనింగ్ వ్యవస్థని రద్దు చేశారు 2020లో. 20 కాదు 18 నుంచి ప్రాసెస్ జరిగితే 20లో రద్దు చేశారు కోర్టు ద్వారా. సో ఇది అయినప్పుడు ఫస్ట్ కొట్లాడిందే మేము. అప్పటి నుంచే కేసీఆర్ మీదే మా మీద ఫైట్ స్టార్ట్ అయింది. కాకపోతే అప్పుడు మీడియా అటెన్షన్ ఇదంతా లేదు. నేను ఉద్యమం రోజు ఇట్లా వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అమ్మ కోసం అని చెప్పేసి, అమ్మ హెల్త్ బాగాలేక. అట్లా నేను వెళ్ళిపోవడం వల్ల వెలుగులో లేనప్పుడు, కానీ కేసీఆర్ మీదనే మా పోరాటం స్టార్ట్ అయింది. నన్ను ఎట్లా అంటారు పేటిఎం అని? మీరు ఎవరున్నా ప్రశ్నించడం మాత్రం పక్కా. అది బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ, జనసేన వాళ్ళు అంటున్నారు కదా, నువ్వు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్న కాడి నుంచి నీకు ఇంత ముట్ట చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎవరు ముట్ట చెప్తున్నారు? నిరూపించాలి కదా. అసలు నిరాధారాలు ఇవన్నీ, అసలు ఆధారాలు లేకుండా వచ్చే ఆరోపణలు చాలా. ఇప్పుడు మీకు కూడా మరి పవన్ కళ్యాణ్ ఇస్తున్నారా? పవన్ కళ్యాణ్ ఇస్తున్నారా? వాళ్ళు ఎందుకు అంత ఆర్గనైజ్ చేస్తారు? అదే ఇస్తుండొచ్చు, అందుకే పేటిఎం బ్యాచ్ మీరు, మేము కాదు. అసలు అమ్మాయిల మీద పేటిఎంలు తీసుకొని మా మీద ట్రోలింగ్స్ మీద, మా ఫోటోల మీద, మా మార్కెట్ ఫోటోల మీద బతుకుతున్నది మీరు. మమ్మల్ని తిడితే గానీ, మమ్మల్ని ట్రోల్ చేస్తే గానీ మీకు 3 పూటల అన్నం దొరకదు. కాబట్టి మీరు కూడా బతకాలే, ఖచ్చితంగా ట్రోల్ చేసుకోండి, కాదనట్లేదు, ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు ట్రోల్ చేసుకొనే బతకాలే. కానీ మహిళల మీద చేస్తున్నందుకు సిగ్గుపడండి. ఎందుకంటే మీ మహిళలు బయటకు వచ్చి కొట్లాడరు, వాళ్ళ గురించి ఎవరు ట్రోల్ చేయరు అనుకుంటున్నారు. కానీ ఒకానొక టైంలో మీ ఇంటి దాకా వచ్చి చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. మేము ఆ రోజు ఈ ఆడబిడ్డ మొహం చూస్తే మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, మీ పెళ్ళము, మీ అక్క చెల్లెలు ఎట్లా రియాక్ట్ అవుతారో అక్కడే మాట్లాడుకుందాం. గౌస్ పాషా నా అన్ననే, అవునా, భగీరథ్ నా అన్ననే. కానీ ఏంది మరి నీ పార్షాలిటీ? ఇప్పుడు భగీరథ్ ఏడికి పంపిస్తున్నావు అన్న? చెప్పు, భగీరథ్ ఎందుకు అట్లా ఇడిచిపెట్టావు? అరే నా అన్నల్ని కాపాడుకునే బాధ్యత నాదే కదా. తర్వాత గౌస్ పాషాని వదిలిపిస్తావా, ఇడిచిపెట్టిస్తావా? అసలు నేను చెప్పింది ఒకటే మాట. అందుకే మీకు అది ఇప్పుడు వ్యవస్థలో లోపం పెట్టుకొని నా మీద రుద్దితే నేనేం చేయాలి? నా మీద రుద్దితే నేను ఏం చేయాలి? ఇప్పుడు బండి భగీరథ్కి బెయిల్ నేను ఇప్పించినానా? అడ్వకేట్ని నేను పెట్టినానా? నెల రోజులు నేను తప్పించినానా? ఆయనకు ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసినానా? ఇదంతా నా ఇంట్లో దాచుకున్నానా? రేవంత్ రెడ్డిని అడగాలి ఇవన్నీ. రేవంత్ రెడ్డి ఇంట్లో దాచుకున్నాడు కదా, రేవంత్ రెడ్డిని అడగాలి. నన్ను ఎందుకు అడుగుతారు? ఆయన వాళ్ళ ఫ్రెండ్షిప్, ఆర్ఎస్ బ్రదర్ ఫ్రెండ్షిప్ మంచిగా ఉన్నప్పుడు నన్ను ఎందుకు అడుగుతారు? వాళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు ముస్లిం కాబట్టి నువ్వే చేస్తున్నావు
అంటే అది తప్పు అవుతుంది కదా. ఇప్పుడు బండి భగీరథ్ బయటకు వచ్చిండ్రు, ఇప్పుడు మాట్లాడండి కదా, ఎక్కడ పోయిర్రు ఇప్పుడు మనల్ని సోకాల్డ్ జర్నలిస్టులు, సోకాల్డ్ ఉద్యమకారులు అన్నారు అని అన్నారు. ఇప్పుడు నిజంగా నిజాయితీ పరులు ఎక్కడున్నారు వీర వనితలు? ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడరు. సో అది నెవర్ ఎండింగ్ స్టోరీ. మరి ఏంటి బండి సంజయ్ అన్న మీద, బండి సంజయ్ అన్న పాపం చెడ్డ తండ్రిగా ముద్రేసుకున్నాడు కదా, ఏంది నీ అభిప్రాయం? ఏంది బాధ అవుతుంటదా ఒక అత్తగా? నీకు ఇద్దరు అన్నలే తండ్రి కొడుకులు, ఎట్లా చేద్దాం? ఇప్పుడు నేనేమంటున్నా అంటే బండి భగీరథ్కి బండి సంజయ్ అన్నకు వచ్చిన పరిస్థితి పాపం ఎవరికి రావద్దు అసలు. ఈ పట్టించుడు ఏదో ముందే పట్టిస్తే అయిపోవు. చాలా హీరో అయ్యేటోడు పోయే కరీంనగర్లో హనుమాన్ జయంతిలా అవును తప్పు చేసినోడు నా కొడుకైనా సరే శిక్ష అనుభవించాలి అన్నాడు. అది నెల రోజులేనా? అసలు ఏం జరిగింది? ఎందుకు బయటకు వచ్చిండు? మనం కూడా ఎగ్జామ్స్ రాస్తాం, కానీ మనం రాసే ఎగ్జామ్స్కి విలువ ఉండదు తెలుసా? నీట్ పరీక్షల విషయం చూస్తున్నాం కదా, విలువనే ఉండదు. నీట్కి విలువ ఉండదు, నెట్కి విలువ ఉండదు, నేషనల్ లెవెల్లో నువ్వు ఏదన్నా రాయి విలువనే ఉండదు. అది కానీ వీళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినా బూమ్ వేటి న్యూస్లు వస్తాయి, ఇక అన్నీ వస్తాయి. ఇక అన్ని సోషల్ మీడియా గ్రూప్లలో పడిపోతాయి. వ్యవస్థలు అన్ని పనిచేస్తాయి, బాగా పనిచేస్తాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి చాలా, నిజంగా నిరుద్యోగులకు చాలా కష్టం అవుతుంది. అసలైన నిరుద్యోగి బండి భగీరథ్ అన్న ఇప్పుడు మా నిరుద్యోగులకు సపోర్ట్ చేయాలి. ఆయన కూడా నిరుద్యోగి కదా, ఎగ్జామ్స్ కోసం బయటకు వచ్చిన వీరుడు. నెక్స్ట్ ధర్నా చౌక్ లో కూర్చోబెట్టి నిరాహార దీక్ష చేయి. నిరాహార దీక్ష బండి భగీరథ్తోనే స్టార్ట్ అవుతుంది. అట్లా చెప్పింది, అది ప్లాన్ గట్టిగా వేయాలి. అయితే ఈ నిరుద్యోగ ట్రోల్స్ గురించి, నిరుద్యోగం గురించి మాట్లాడుకున్నాం, కానీ నువ్వు మధ్యలో ఏమంటారు కంటెస్టెడ్ ఎమ్మెల్యే కదా, సో నువ్వు మన రాజకీయ జీవితం గురించి మాట్లాడుకుంటే ఏంది, మళ్ళీ పోటీ చేస్తావా? ఎక్కడి నుంచి చేస్తావు? ఎవరి మీద ఈసారి టార్గెట్ పెట్టబోతున్నావు? ఎవరిని టార్గెట్ చేస్తావు? ఫస్ట్ జూబ్లీ హిల్స్లో అప్పుడు ఏమైందంటే, అంతకుముందు ఒక సభ జరిగింది మాది నిరుద్యోగులదే ఇందిరా పార్క్లో, ధర్నా చౌక్లో. సోషల్ మీడియా సాక్ష్యం ఉంటుంది. మీరు ఉద్యోగాలు ఇస్తారా, లేకపోతే మీరు ఇచ్చే ఉద్యోగాల్లో మేము అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పిన. నేను జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ లెక్క చూడలే, అదొక ఎగ్జామ్ లెక్కలనే చూసిన. అందులో నేను ఫెయిల్ అయినా కానీ యూనిట్ టెస్ట్ నేను ఫెయిల్ అయినా కానీ యూనిట్ టెస్ట్లో కూడా కాకపోతే నేను అది ఎగ్జామ్ లెక్కలనే బిహేవ్ చేసుకున్నాను. నేను దాంట్లో అప్లికేషన్ చేసిన నా క్వాలిఫికేషన్స్ పెట్టి. ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది, ఏది తెలుసా? బెల్ట్ షాప్లో నోటిఫికేషన్. అందులో మనం ఎట్లా చేస్తాం చెప్పు? అసలు చేసింటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది. అప్లై చేయలేదు. బెల్ట్ షాప్ల నోటిఫికేషన్ కి నేను టెండర్ వేయలేదు. వేసింటే బాగుండే. దాంట్లో వచ్చినంత జీతం దేంట్లో వస్తలేదు అసలు. కానీ దానికోసం పైసలు కూడా కావాలేమో కదా. అదే కదా, అవి లేనందుకే ఆగినాము, లేకపోతే మేము టెండర్లు వేసుకునే. కానీ ఒక పుకారు లేచిందే, నీకు చాలా మంది పైసలు ఇచ్చిరు నువ్వు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అని. ఎవ్వరు ఇవ్వలేదు. ఎక్కడ కూడా నేను ఫండింగ్ కి కనీసం స్కానర్ కూడా పెట్టలేదు. ఏ ఛానల్ కూడా పెడతానా నేను పెట్టలేదు, ఒప్పుకోలేదు. ఇట్లా అంటారని చెప్పేసి నిరుద్యోగి లెక్కలే ఉండాలి. అప్పుడు నీ మీద ఎక్కువ మీడియా ఫోకస్ కూడా లేదు. మీడియా ఫోకస్ అంతా చాలా గందరగోళం ఉంది. మీడియా అంతా కొంతమంది ఆడ యూసుఫ్ గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు, కొంతమంది అక్కడ, కొంతమంది ఇక్కడ పోయేసరికి నాకు ఇబ్బంది అయిందిలేండి. వాస్తవంగా న్యూట్రల్ గా ఉన్న మీడియా కొంచెం తక్కువ. మన యూట్యూబ్ ఛానల్స్ అవి కూడా రాలేకపోయినాం, చాలా అట్లా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ అంటే ఖచ్చితంగా అప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు, జూబ్లీ హిల్స్ పోయినాం. ఇప్పుడు ఖచ్చితంగా కొడంగల్ పోతాం. అవును, కొడంగల్. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఎవరైతే విద్యాశాఖ మంత్రి తన బాధ్యతలు నిర్వహిస్తలేడో ఆ విద్యాశాఖ మంత్రి నియోజకవర్గంలోనే పోటీ చేస్తా ఖచ్చితంగా. అక్కడ ఫెయిల్ అయినా పర్లేదు కానీ టెస్టులు రాస్తూనే ఉంటాం. ఎన్నిసార్లైనా రాస్తా. సో రాజకీయ జీవితం మీద నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అని కాదు, వీళ్ళు ఆగుతుర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ఒక మాట చెప్పిన చిక్కడపల్లి లైబ్రరీలో ఫస్ట్ స్టార్టింగ్ లో మా వెంకట బల్మురు అన్న ఒక మీటింగ్ పెట్టారు నిరుద్యోగులది. అన్న ప్లీజ్ అన్న, నేను టీచరే అయిదాం అనుకుంటున్నా, దయచేసి నన్ను లీడర్ని చేయకండి అని చెప్పిన. ఓకే, కానీ చేస్తున్నారు వాళ్ళు. నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా నా కుబిలో వాళ్ళందరూ లాగుతురు. ఇప్పుడు ఒక డిబేట్ కి రండి అంటే ఆమె నిరుద్యోగి కాదంటారు. సరే, మీరు నిరుద్యోగిగా నన్ను చూడనప్పుడు లీడర్ గానే చూడండి, అట్లనే రండి, లీడర్ గానే కొట్లాడతా. మీరు లీడర్ అనుకుంటే లీడరే, నిరుద్యోగి అనుకుంటే నిరుద్యోగులే. ఏదైనా సరే నిరుద్యోగుల పక్షమే. లీడర్ అయినా నిరుద్యోగుల పక్షమే, నిరుద్యోగి అయినా నిరుద్యోగుల పక్షమే. వాళ్ళ నుంచే నేను వచ్చిన కాబట్టి ఖచ్చితంగా ఆ కృతజ్ఞత భావం అయితే నాకు ఉంటుంది. ఓకే, సో తర్వాత నువ్వు పొలిటీషియన్ అవుతావు.
ఏమైతానో ఇక ఏమో ఇక జోకర్ అయితే అసెంబ్లీలో కావద్దు అనుకుంటున్నా. జోకర్. మధ్యలో ఎందుకంటే మనతో డబ్బులు ఉండవు, రాజకీయం అంటే డబ్బు. ఇంకొక విచిత్రం నాకు ఒకటి ఏం ఎదురవుతుందంటే, రాజకీయ లీడర్ అంటే దద్దమ్మోడు సన్నాసి డబ్బున్నోడే లీడరు అనే విధంగా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అంటే చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఎవ్వరు కూడా లీడర్లు కావద్దా? ఇప్పుడు మా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినప్పుడు, మా ఉస్మానియాకి వచ్చినప్పుడు వెంకట్ బల్మూర్ ఎంబీబీఎస్ చదువుతున్నారు, మీరు నిరుద్యోగి కాదా? అప్పుడు అద్దంకి దయాకర్ అన్న పిహెచ్డి చేస్తున్నారు, మీరు నిరుద్యోగి కాదా? అప్పుడు సీతక్క ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నారు, మీరు నిరుద్యోగి కాదా? ఇప్పుడు మీరు కూడా నిరుద్యోగులే, కానీ మీకు ఎమ్మెల్యేలుగా ఉద్యోగాలు వచ్చినాయి, అవి పర్మనెంట్ కాదు. మరి నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వండి, ఈ 5 సంవత్సరాల టెంపరరీ ఉద్యోగం నాకు వద్దు, మరి వద్దు, నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వండి. అయ్యో అట్లా ఎందుకంటే చాలా స్కాములు చేస్తారు, చాలా స్కోప్ ఉంటది, తరతరాలని నిలబెట్టుకోనికే అని అంటారు కదా. దేంట్లో? ఎమ్మెల్యేగా చేస్తే. అదే ఎమ్మెల్యేగా చేస్తే అసలు పూరి గుడిసె కూడా పెద్ద ఇంద్రభవనం అయిపోతుంది, ఇంద్రభవనం అయిపోతుంది. చాలా అది అద్దాల మేడలు అయిపోతాయి. కానీ అది చాలా మందిని మనం చూస్తున్నాము. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, పిహెచ్డి చేసిన అద్దంకి దయాకర్ అన్న ఎమ్మెల్సీ కావచ్చు, ఎంబీబీఎస్ చేసిన బల్మూర్ అన్న ఎమ్మెల్సీ కావచ్చు, నక్సలిజం నుంచి వచ్చిన సీతక్క ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు. బట్ నిరుద్యోగుల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం లీడర్లు కావద్దు, జస్ట్ లీడర్స్ కూడా కావద్దు, ప్రశ్నించొద్దు. వీళ్ళు ప్రశ్నిస్తే వీళ్ళు నిరుద్యోగులు కాదు. ఎవరు మాట్లాడొద్దు, మేము వేస్తామేం మా ఇష్టం ఉద్యోగాలు, మీరు మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు, కేసులు పెడతాం మీ పైన, పెట్టుకోరి. నా కంప్లైంట్ ఏంటిదంటే అక్క, నీ విషయంలో నువ్వు ఎంత చేసినా ఏం చేసినా నీకు నువ్వు చేసినంత గుర్తింపు అయితే నీకు రాలేదనేది నా ఒపీనియన్. 100% ఏమంటావు? నిజం, అదైతే వాస్తవం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నా నిరుద్యోగుల పక్షాన. ఏమవుతుందంటే ఒక అరకొర కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తారు, లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. మా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్లని ఎవరికో ఒకరికి ఆ గ్రూప్ అనో ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ ఫోన్లు కూడా ఎత్తారు, అట్లా అయిపోతుంది. మా పక్షాన్ని మేము కేసులు వేయించుకుంటాం, బట్ వాళ్ళు జాబులు కొట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఎట్లుంటారంటే, వాళ్ళు కొట్లాడతారులే, ఆ 10 మంది కొట్లాడతారులే, మేము ఎందుకు పోవాలి, ఆమె ఉంది కదా కొట్లాడడానికి. డిఎస్ అభ్యర్థులు చాలా లక్షల్లో ఉంటారు. ఇన్ని సమస్యలు, స్కూళ్ళు మూతపడుతున్నాయి, నీకు కూడా తెలుసు కదా. మొన్న మనం ఒక సమావేశం పెట్టినాం, 23,000 స్కూళ్ళు మూతపడుతుంటే ఈ రోజు దాకా ఒక డిఎస్సి అభ్యర్థి మాట్లాడాలి, ఒక డిఎస్సి అభ్యర్థి కూడా మాట్లాడలే. వీళ్ళు చదివేది సైన్స్, ఆడ రాసేదేమో మ్యాథ్స్, వీళ్ళు చదివేది మ్యాథ్స్, ఆడ రాసేదేమో సైన్స్. ఇట్లాంటి టెట్టు పేపర్లు మేము చదువుతున్నాం. నేను చదివింది తెలుగు, కానీ రాసేది సోషల్, 60 మార్కుల సోషల్. అసలు సంబంధం లేని పేపర్లు టెట్లు రాస్తున్నా, 1000 రూపాయల ఫీజులు పెంచినా, 1500 పెంచినా, 200 ఫీజులు అడిగే దిక్కు లేదు. ఏజ్ రిలాక్సేషన్ ఒక 1 ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఏంది, ఓటీఆర్కి లాస్ట్ డేట్ ఏంది, ఇవన్నీ అడగాల్సిన బాధ్యత నిరుద్యోగులదే. కానీ బయటకు వచ్చి మాట్లాడరు, అడిగే వాళ్ళ మీద బురద జల్లుతారు. ఇంకొకటి ఏమవుతుందంటే, కొంతమందికి నిజంగా మీరు అన్నట్టు పొలిటికల్ ఎజెండా ఉంటుంది, లీడర్ అవ్వాలని. తప్పు కాదు, నేను కాదనట్లేదు. నిరుద్యోగుల తరపున నుంచి నాయకత్వం వహించిన వాళ్ళే నాయకులు కావడం తప్పేం లేదు. కానీ ఏమవుతుందంటే, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ ఫ్యూచర్ మీద ఉంటే బాగుంటుంది. కొంతమంది 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కొంతమంది కొన్ని పార్టీలకు నిజంగా అఫిలియేట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఇట్లా వాళ్ళట్లా అని చెప్పేసి నా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తుంటారు. అక్కడికి పోయి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోరు, నా గురించి పాట పాడతారు. ఒరిగేదేముంది, మీరు అనవసరంగా అక్కడ నన్ను హీరోయిన్ని చేస్తున్నారు, మీరే నన్ను నాయకురాలని చేస్తున్నారు, మీరు చెప్పిపోతారు, నెక్స్ట్ వచ్చే ఫోన్లు నాకే వస్తాయి. అట్లా ఉంటుంది పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పక్కనున్నోడే వెనుపోటు పొడిచినప్పుడు ఇక మనం ఎట్లా గుర్తింపు. కానీ గ్రామాల్లో ఇంట్లో కూర్చొని స్టడీ చేరేసుకొని చెక్కబల్ల పైన చదివే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు ఎవరు కష్టపడుతున్నాం అనేది. ఏ అమ్మాయి వేయించుకుంది చెప్పండి కేసులు, ఏ అమ్మాయి వేయించుకుంది నిరుద్యోగుల పక్షాన కొట్లాడి కేసులు? ఒక్కసారి ఒక కానిస్టేబుల్ డొక్కలో గుద్దితే 1 నెల రోజులు నేను లేవలేదు, 1 నెల రోజులు ఇంట్లో పడుకున్నా. అప్పుడు నేను ఎవరికైనా చెప్పుకున్నానా? చెప్పుకునే ప్రయత్నం కూడా నేను చేయను. ఎందుకంటే నేను పడుతున్న బాధ మళ్ళీ అవతల చెప్తే భయపడతారు, రారు బయటికి అన్నది ఒక ఉంటుంది. నాకు ఎంతసేపటికి కష్టపడడమే తెలుసు, ఇట్లా చక్కగా పోవడమే తెలుసు. ఇప్పుడంటే మీరందరూ కూడా, అప్పటిదాకా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడైతే సరే పేరెంట్స్ లేరు, ఎవరు లేరు, కష్టపడుతుందని మీడియా మిత్రులు వీళ్ళంతా నన్ను గుర్తించారో అప్పటి నుంచే నేను వెలుగులోకి వచ్చిన. అప్పటిదాకా నేను రాలేదు. అసలు నాకెక్కడ లీడర్ అవ్వాలని ఉండే, నాకు చిన్న ఉద్యోగం వస్తే చాలు, నా చెల్లె పెళ్లి చేయాలి, నాకు బాధ్యతలు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవాలి, ఇదంతా ఉంది నాకు మైండ్లో ఇదే ఉంది, వేరే ఏం లేదు. అట్లాంటప్పుడు మీరు నన్ను కావాలని లీడర్ని చేసింది మీరు.
కావాలనే రాజకీయంలోకి లాగింది మీరు, కావాలనే నన్ను జూబ్లీహిల్స్ దాకా తీసుకుపోయింది మీరు. ఎవరు? మీరు నన్ను రాజకీయ నాయకురాలని చేసి, మీరు నన్ను రాజకీయ నిరుద్యోగిని చేసి ఈరోజు నా మీద నిందలేస్తే ఎట్లా? ఎవరైనా ఒక రాయి ఉంటుంది, దాన్ని చెక్కి ఒక బొమ్మగా మలిస్తేనే దానికి రూపం వస్తుంది. నేను రాయిలాగానే బండ లెక్కలనే చదువుకుంటూ కూర్చున్నా. నాకు వేరే ప్రపంచం తెలియదు. ఊరు నుంచి, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయికి సిటీ కల్చర్ ఏం తెలుస్తుంది చెప్పండి? అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు ఈరోజు అసలు ఒక గంట సేపు ఎక్కడైనా ఉండే పరిస్థితి లేదు, ప్రశాంతంగా తినే పరిస్థితి లేదు. ఎప్పుడు పోతానో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు. ఉద్యమాలే అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు కదా నన్ను ఇట్లా తయారు చేసింది. అసలు నోరు కూడా మెదపకుండా సైలెంట్గా కూర్చునే అమ్మాయిని ఓ 10 గంటలైనా మాట్లాడమంటే మాట్లాడే సిచ్యువేషన్కి నేను వచ్చిన. ఎవరి వల్ల? ఎస్, చేసిర్రు అట్లా. మీరు రాజకీయంలోకి నన్ను లాగిర్రు, అనుభవించండి. ఈరోజు భరించాలే మీరు నన్ను, తప్పదు. ఎందుకంటే నేను మౌనంగా ఉన్నప్పుడు నేను రాను అంటే నువ్వు రావాలని లాగిర్రు. ఇప్పుడు నేను వచ్చిన, నేను ఆగను. అయితే నిన్ను ఎమోషనల్ చేయడం మాకు కాదు, అసలు నేను నేర్పించే అంత దరిద్రపు పని నేను చెయ్యను. మా తెలంగాణలో నన్ను తిడతారు. కానీ మధ్యలో అన్నావు కదా అక్క, చెల్లెలు పెళ్లి చేయాలి అని. నీ లైఫ్ లో మన లవ్ స్టోరీ ఉందా? అమ్మో, పెద్ద కషనే. నీ ప్రేమ కథ చెప్పు. అమ్మో ఉంటే మన ప్రేమ కథలే. ఇప్పుడు అసలు అంటే ఇలాంటి పర్సనల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ నాది ఉందా అంటే లేదనే చెప్పాలి. కానీ లేదంటే ఉందని చెప్పాలి. అంటే ఉంది, హెన్స్ ప్రూవ్. అసలు అడుగుదామని, ఎందుకంటే ట్రోలర్స్కి ఇంకా ఇదైపోతుంది. చేసుకోనిలే, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది. కాకపోతే వ్యక్తిగతాల గురించి మాట్లాడద్దు మనం. కానీ మేము ఎంత బయట ఎంత కొట్లాడుతున్నాం అనేదే చూడాలి. ఆ జీవితంలో రానంటే అందరు భయపడతారు, ఇది ఎక్కడ గొడవ పెట్టుకుంటుందో అని, తినే కాడ వండే కాడ అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంటే ఆడదంటే వంటిలకే పరిమితం అన్న ఒకటి పడిపోయింది ఒక సమాజంలో. కానీ కాదు, వంటలే కాదు, గరిటెతో ఫైటింగ్ కూడా చేస్తాం మేము. అలాంటి కేటగిరీ నేను. సో నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిన అంటే, రీసెంట్గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఒక ఫ్రెండ్ ఉంటుంది, తను పెళ్లి చేసుకోదలుచుకోలేదు ఇప్పట్లో. సో ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ ఈ పిల్ల ఎట్లా చేసుకుంటలేదు కదా అని వాళ్ళ అమ్మ డైవర్ట్ చేస్తుంది. వేరే వయసులో ఉన్న పిల్లలకి డైవర్ట్ చేస్తుంది. అట్లా ఒక సంబంధం, పోలీస్ సంబంధం తీసుకపోయి ఒక స్పోర్ట్స్ నేషనల్ ప్లేయర్ ఆమె, ఆ అమ్మాయికి సెటిల్ చేసింది. అయితే ఆ అమ్మాయి ఆ అబ్బాయి పోయి కలుసుకుంటారు, అంతా బాగానే మాట్లాడతారు. ఇద్దరిది గవర్నమెంట్ జాబ్సే. అమ్మాయి స్పోర్ట్స్ పర్సన్, ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు. డిస్పర్స్ అయిన తర్వాత అబ్బాయి నో చెప్తాడు పెళ్లికి. ఎందుకు నో చెప్పిండు అనేది తెలుసుకుంటే ట్విస్ట్ ఏంటిదంటే, అమ్మాయి బాగా మొగరాయన్ లెక్క ఉంది. ఓ అంటే తప్ప, మస్కులినిటీ ఎక్కువ ఉంది అమ్మాయికి, నాకు వద్దు అని అన్నాడు. సో ఈ బయట ఉండి కొంచెం ధైర్యంగా ఫేస్ చూపించుకొని బతికే వాళ్ళకి ఇంకా వాళ్ళ బతుకుల్లో ప్రేమలు గీమలు ఉండవు, చాలా తక్కువ. అందుకనే నేను అడిగిన. నేను అదే అంటున్నా, ఒకటి గమనించాలి. చాలా మంది తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు వీళ్ళంతా కూడా గమనించాల్సింది ఏంటంటే, పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి కూడా అందరి కోసం ఫైట్ చేస్తున్నాను. నేనైతే నా పర్సనల్ లైఫ్ని మొత్తాన్ని సాక్రిఫైస్ చేసిన. నా జీవితంలో ఒక పండగ ఉండదు, ఒక పబ్బం ఉండదు, ఒక బయటికి వెళ్ళడం ఉండదు, ఏముండదు, అసలు ఉండవు. ఈ పెళ్ళి ఆలోచన లేదు, ఏం లేదు. కనీసం ఒక సినిమాకి వెళ్ళాలి, ఇదన్నీ కూడా ఏముండవు. అసలు అంత టైం కూడా ఉండదు. ఎంతసేపటికి ఈ టైంలో ఏ మూమెంట్ చేయాలి, ఈ టైంలో ఎట్లా చేయాలి, ఎట్లయితే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, ఎట్లయితే ఉద్యోగాలు వస్తాయి, నోటిఫికేషన్స్ కోసం ఇంకేం చేయాలి, ఇవి ఉంటాయి. అందులో భాగంగానే సమాజంలో కొన్ని ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అస్తిత్వం మీద జరిగినట్టు ఇలాంటి వాటిపైన కూడా ఇప్పుడు స్పందిస్తున్నాం. కాబట్టి ఆ పర్సనల్ లైఫ్ అనేదే లేకుండా పోయింది. అసలు కనీసము 3 పూటల తిండి కూడా తినలేని పరిస్థితిలో ఎవరెవరైతే ముందు కొట్లాడుతున్నారో వాళ్ళకు ఉంది. పర్సనల్ లైఫ్ ఉండదు, 3 పూటల తిండి తినము, ఘోరంగా ఉంటుంది మా పరిస్థితి. మీరు అనుకుంటారు కానీ చాలా సాక్రిఫైస్ చేస్తున్నాం మేము మా లైఫ్. ఖచ్చితంగా మా సాక్రిఫైస్ మీదనే మీరు అందరు హ్యాపీగా ఉంటున్నారు. నేను ఒప్పుకుంటా, నాకేం ఇబ్బంది లేదు ఆ విషయం ఒప్పుకోవడంలో. కానీ చాలా మంది ఏమంటారంటే, సరే నువ్వు ఇప్పుడు ఎంత పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసినా తర్వాత ఒక పాయింట్లో పెళ్లి చేసుకుంటావు, సమాజం ఇడిచిపెట్టదు ఆడపిల్లలు పెళ్లి చేసుకోకపోతే. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత పిల్లల్ని కంటావా? ఇది నీ చాలా పర్సనల్ క్వశ్చన్, కానీ నేను ఇది అడగడానికి కూడా రీజన్ ఉంది. అది మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కాబట్టి నన్ను తిట్టకండి, మీరు చెప్పండి. అనుకోవట్లేదు పిల్లల్ని కానీ. ఎందుకంటే నేను చూసిన ఒక పేదరికంలో భార్యాభర్తలు పడిన గొడవ, మా అమ్మ నాన్న
ఇంకోటి వాళ్ళు కొట్టుకునే స్థాయికి, ఆ కొట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్, ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల ప్రాణాలు కూడా పోయే పరిస్థితి. అవన్నీ నేను చూసిన తర్వాత మేము పుట్టిన తర్వాత హ్యాపీగా ఉందాము అనుకునే టైంకే వాళ్ళు చనిపోవడము, ఆ తర్వాత ఆ పేదరికాన్ని మేము భరించడము. అసలు పేరెంట్స్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కూడా ప్రాణాలతో ఉండి మా మంచి చెడులు చూసి వాళ్ళు చివరి వరకు ఉంటే అది ఓకే. హ్యాపీ లైఫ్ అన్నట్టు. అసలు మా అచ్చట ముచ్చట చూడకుండా వాళ్ళు మాకంటే ముందే మా కళ్ళ ముందే చనిపోయి మాకు ఊహ తెలియనప్పుడే వాళ్ళు ఇబ్బందులు పడుతూ చనిపోయారు. అలాంటి ఇబ్బందులు నెక్స్ట్ జనరేషన్లో అంటే నా వరకైతే ఉండొద్దు అనుకుంటున్నాను. అసలు నేను పెళ్లి చేసుకుంటున్నా లేదా కూడా డౌటే, కానీ చేసుకుంటే మాత్రం పిల్లలు వద్దు అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఉద్యమాలకి తగ్గట్టుగా పర్సన్ వస్తే అది వేరే విషయం, వేరే విషయం. కానీ ఉద్యమాలు వద్దు ఇవన్నీ వద్దు అంటే మాత్రం నేను ఇవన్నీ కూడా పెళ్లి చేసుకోను. ప్రశ్నించొద్దు అంటే మాత్రం నాకు పెళ్ళే వద్దు. ప్రశ్నించు, ఇక నేను సపోర్ట్ చేస్తా అనే పర్సన్నే నా లైఫ్లో నేను చేసుకుంటా. సో ఇది నీ కమిట్మెంట్. ప్రశ్న కోసం పెళ్ళి వద్దు గిల్లి అని అనుకుంటున్నాం. సరే, ఇదే సమాజంలో చాలా మంది ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, ఎక్కువ హైలైట్ అవ్వకపోయినా. నీకు ఇష్టం ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు మంచి, నీకు పర్సనల్ లైఫ్ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే నువ్వు చేయాల్సిందంతా చేసినావు. నువ్వు హ్యాపీనెస్ ని నువ్వు కూడా డిజర్వ్ అవుతావు. నీకు అర్హత లేదా? నువ్వు హ్యాపీగా ఉండే అర్హత నీకు ఎవరికి ఉండదు చెప్పండి. మనిషి అన్న తర్వాత కుక్కతో పోల్చుకుంటే మనిషి వరకు చిన్న బొద్ది ఇంకా వానపాము కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అది మనం చదువుకుంటున్నాం, మనకు తెలుసు, అందరు హ్యాపీగా కూడా ఉండాలి. కానీ ఆ హ్యాపీనెస్ అనేది లేదు లైఫ్లో వాస్తవానికి. తెల్లారితే ఇదే మనకి సమాజం పైనే ఉంటుంది మనకి. అసలు పర్సనల్గా హ్యాపీ లైఫ్ అనేది లేదు. ఎప్పుడో నైట్ 10 గంటలకో 11 గంటలకో తిరిగి వెళ్తాం మన నివాసానికి, ఏదో రెంటెడ్ రూమ్స్కి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఈ హ్యాపీ లైఫ్ ఉండాలని మనకు కూడా ఉంటుంది, కొంచెం మనకు కూడా ఉండాలి, మన గురించి ఆలోచించే వాళ్ళు ఉండాలని ఉంటుంది. కానీ నా లైఫ్లో అలాంటి వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు ఈ ప్రశ్నలకి జవాబు ఇచ్చి నువ్వు ఇట్లా చెయ్యి అనుకునే పర్సన్ ఉంటే ఖచ్చితంగా చేసుకుంటా, లేదంటే లేదు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లికేషన్స్ పెట్టండి. ఈమె మరీ పొలిటీషియన్స్ అంత హార్ష్ కాదు. యాక్సెప్ట్ రిజెక్ట్ అన్నది వెంటనే చెప్పేస్తావు కదా, తేల్చుకొని చెప్పేస్తా. సో షీఈ్ ఓపెన్ టు రిసీవ్ అప్లికేషన్స్. అయితే అమ్మ నాన్నలు లేరు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, రిలేటివ్స్ లేదు, ఏం సపోర్ట్ లేదు, ఒంటరిగా చెల్లెల్ని పట్టుకొని ఇద్దరు ఆడపిల్లలు హైదరాబాద్లో దిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసారు. ఒక ఇంట్లోకి దిగింది, చిన్న రూమ్, అది నేను చూసిన. ఆ చిన్న రూమ్లో మీరిద్దరు ఉండి బతుకు పోరాటం నడిపిస్తున్నారు కదా. అసలు ఎట్లా బతకగలుగుతున్నారు? ఓనర్స్ ఆడపిల్లలకి ఇవ్వడం వేరు, ముస్లిం ఆడపిల్లలు ఒంటరిగా ఉంటామంటే ఇచ్చుడు వేరు, మళ్ళీ నీలాగే ఇట్లా సమాజము ఎంతసేపు పోరాటాలు నిరసనలు తిరిగే వాళ్ళకి ఇచ్చుడు వేరు. ఎట్లా జరుగుతుంది ఇదంతా? ఎట్లా జరుగుతుందంటే నిజంగా ఒకవేళ మా పేరెంట్స్ ఉంటే ఎట్లా ఉండేటోళ్ళో నాకు తెలుసు. కానీ మా ఓనర్స్ కూడా అట్లే. పేరెంట్స్ స్థానాన్ని వాళ్ళు ఫిల్ చేస్తున్నారు, మా తల్లిదండ్రుల స్థానాన్ని వాళ్ళు భర్తీ చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళకి 3 పిల్లలు, ఆ 3 తర్వాత మేమే వాళ్ళకి, మేతో కలిపి 5 పిల్లలు అనుకుంటారు వాళ్ళు. నేను వచ్చిన కొత్తలో అసలు ఈ ఉద్యమాలు చేయడానికి నేను రాలేదు. వాస్తవానికి చదువుకుందాము ఉద్యోగం కోసమే నేను వచ్చిన, ఉద్యమాల కోసం రాలేదు. అయితే వచ్చినప్పుడు తెల్లారితే 8:30కి లైబ్రరీకి వెళ్తే రాత్రి 11 గంటలకి మన అంబేద్కర్ లైబ్రరీ. అదే నా టైమింగ్స్. నేను రూమ్లో కూడా ఎక్కువ ఉండకపోయేదాన్ని. అసలు మా రూమ్లో లైటే వెలగకపోతుండే. నైట్ టైం నిద్రపోయేటోళ్ళం. చెల్లె కూడా కోచింగ్కి వెళ్ళి వచ్చేసరికి తను B.Ed సెకండ్ ఇయర్, తను బిజీ, నేను బిజీ. అసలు రూమ్లో ఉండేటోళ్ళమే కాదు. ఎప్పుడో నైట్ వచ్చి తెల్లారి మళ్ళీ 9 కల్లా మళ్ళీ లైబ్రరీకి వెళ్ళిపోయేదాన్ని. అట్లాంటి పరిస్థితుల్లో ఒక 1.5 year అంటే మనకి ఏదైతే JL ఎగ్జామ్, గురుకుల ఎగ్జామ్, DS ఎగ్జామ్ జరిగిందో కంప్లీట్గా లైబ్రరీలోనే. ఆ తర్వాత ఉద్యమాలు స్టార్ట్ అయిన తర్వాత ఇక కొంచెం పోలీసుల డిస్టర్బెన్స్, పోలీసులు రూమ్ దాకా రావడం, వాళ్ళు ఏదో నేరం చేసిన దాని లెక్కలన్నా ఫస్ట్ టైం తీసుకుపోయినప్పుడే చాలా గిల్టీగా అనిపించింది. అప్పటిదాకా పోలీసులు వచ్చి మమ్మల్ని వాళ్ళే నిద్ర లేపడము, అమ్మాయిల రూమ్లకి జెంట్స్ రావడము, ఈ పోలీసులు జెంట్స్ రావడము, లేడీ కానిస్టేబుల్స్ కూడా కాదు. ఇక వాళ్ళు వస్తే ఫస్ట్ టైం నేను భయపడ్డా, ఏమంటారో ఓనర్స్, ఖాళీ చేయమంటారేమో అంటే అర్థం చేసుకున్నారు. మా ఓనర్ అన్న అర్థం చేసుకున్నారు. అందుకు మాత్రం మా ఓనర్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి, జీవితాంతం రుణపడి ఉంటా. చాలా అర్థం చేసుకుంటారు వాళ్ళు.
అయితే అన్న ఉండి అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతే, అప్పుడు నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు కూడా నిరుద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు తీసుకుపోతున్నారు, అమ్మాయిల రూమ్ దగ్గరికి ఎట్లా వస్తారని చెప్పేసి నాకంటే ముందు రియాక్ట్ అయ్యే మా రక్షణ కవచం మా ఓనర్ అన్ననే. చాలా రియాక్ట్ అవుతారు, ఆడపిల్లలు అరెస్ట్ చేస్తారా పోండి కిందికి అని చెప్పేసి అట్లా తిట్టే టైప్ అన్నట్టు. సో చాలా సపోర్ట్ అన్నట్టు మా ఓనర్ అన్న. ఆ తర్వాత కూడా నన్ను ఏమనలేదు. ఇప్పటికీ ఇంత ఉద్యమాలు చేస్తున్నా అంటే వేరే ఓనర్స్ అయితే ఎప్పుడో వెళ్ళకూడదురు, అన్నిసార్లు పోలీసులు వస్తాయి, కానీ మా ఓనర్ అన్న వాళ్ళు మాత్రం అంటే అనిపించలేదు అక్క ఎప్పుడు ఏంది ఇది, ఈ ఇల్లు నేను ఈడుంటానో అందరికి తెలిసిపోయింది, ఇల్లు మారదాము పోలీసు వాళ్ళ బయటది అప్పుడైనా తప్పుతుంది అప్పుడే మారుతుంటే నేను అట్లా అనుకుంటే అసలు నేను ఎందుకు భయపడాలి, నేను తప్పు చేస్తున్నానా, నా రూమ్ దాకా రావడానికి వాళ్ళకి సిగ్గు ఉండాలి ఫస్ట్. ఎందుకు వస్తారు వాళ్ళు అక్కడికి, ఎందుకు వస్తారు, నేనేమైనా తీవ్రవాదినా, నేనేమైనా దొంగ లెక్క బ్యాగులు మోసినానా, లేకపోతే దొంగ రెడ్ హ్యాండ్గా దొరికినానా, ఏమన్నా కబ్జాలు చేస్తున్నానా, ఏమన్నా మర్డర్ చేస్తున్నానా, నేనేమన్నా ఏం చేస్తున్నా అని చెప్పేసి నా రూమ్ దాకా వస్తారన్న క్వశ్చన్ నేను వేసుకున్నా. ఓకే, ప్రశ్నిస్తున్నా, నిరుద్యోగుల తరపు నుంచి కొట్లాడుతున్నా, అందుకే వస్తున్నారు. తెలంగాణలో ఎవరు ఏ మూమెంట్ ఎత్తుకున్నా వస్తారు, సరే నాయకత్వం వహిస్తున్నారు, వస్తారు, రండి మీ డ్యూటీ మీరు చేయండి, నా పని నేను చేసుకుంటా. ఒక 2 సార్లు రూమ్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా 3వ సారి నుంచి దొరకట్లేదు, ఇక నేను నన్ను పట్టుకోవడం వాళ్ళ తరం అయితే లేదు, అట్లా అంతే బయటికి వెళ్ళిపోతా. ఒక సింపుల్. చెల్లి ఒక్కటి ఉంటుంది కదా, చెల్లె సమాధానం చెప్పుకుంటుంది, స్ట్రాంగ్ అయింది ఆమె, స్ట్రాంగ్ అలవాటు అయిపోయింది. ఫస్ట్ 2 టైమ్స్ భయపడ్డది కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఏదో మూమెంట్ ఉంటే పోలీసులు వస్తారు, అరెస్ట్ చేయడానికి వస్తారు, హౌస్ అరెస్ట్ కూడా కాదు, స్టేషన్కే తీసుకుపోతారు వాళ్ళు. ఒకసారి నేను వాళ్ళకి కోఆపరేట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే డిఎస్ ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి డిఎస్ ఎగ్జామ్ ఉంది. నాకు ఫుల్ ఫీవర్, వైరల్ ఫీవర్, మొహం ఇంత వాసింది, ట్యాబ్లెట్లు వేసుకొని చాలా ఇబ్బందిగా ఉన్నా నేను, అయినా వింటలేరు, నువ్వు రావాల్సిందే స్టేషన్కి అంటారు. అట్లా కూడా పోయినా, సివిల్ డ్రెస్లోనే పోయి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఉండలేను అని చెప్పేసి పర్సనల్గా లెటర్ రాసి ఇచ్చినా పంపట్లేదని చెప్పేసి సరే వీళ్ళకి దొరికితే సాయంత్రం 7 గంటల దాకా కూర్చోబెడతారు. ఇంకో దరిద్రం ఏంటంటే కనీసము ఆ ఓయూ పోలీస్ స్టేషన్లో వాష్రూమ్స్ కూడా చక్కగా ఉండవు. మనం వాష్రూమ్ వెళ్ళాలంటే బయట జెంట్స్ కాపలా గాయాలి, వాళ్ళు జెంట్స్ తిరుగుతూ ఉంటారు, డోర్స్ కనీసం గొల్లాలు కూడా ఉండవు. అలాంటి పరిస్థితుల్లో మనం ఆడపిల్లలము ఉదయం 8 గంటల ఈ రోజుకి ఆ పోలీస్ స్టేషన్ అట్లనే ఉంది. ఈయన రేవంత్ రెడ్డి గారు కేటాయించిన 1000 కోట్లు ఎక్కడ పోయినాయో తెలియదు, ఆ పోలీస్ స్టేషన్లో అట్లనే ఉన్నాయి. అందుకే నేను ఆ పోలీస్ స్టేషన్లో బందీగా కూర్చోదలుచుకోలేదు, అందుకే నేను వాళ్ళకి కోఆపరేట్ చేయట్లేదు. ఎప్పుడైతే నేను అది చూసిన ఆ దారుణాన్ని ఇంకా 3వ సారి నుంచి నేను దొరకట్లేదు వాళ్ళకి. ఇక ఒకరోజు ముందు నుంచే వెళ్ళిపోయి నేను ఏదైనా మూమెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తా. ట్రోల్స్, మాఫ్స్, బూతులు ఇవన్నీ అయిపోయినాయి. ఎప్పుడైనా డైరెక్ట్గా కాల్స్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ, లేకపోతే డైరెక్ట్ అటాక్స్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయి? వింటావా ఒప్పుకుంది, ఓపికందా? అచ్చా అదా ఆ భూత పురాణం వింటే మన తెలంగాణలో నేర్చుకుంటారు. వద్దులే అయితే, మన తెలంగాణలోకి ఆ సంస్కారం మనం నేర్పొద్దు, అందుకే అవి ఎక్కడ కూడా వినిపించలే. ఇన్బాక్స్ నిండిపోయింది వాయిస్ మెసేజ్లతో. ఆ భాష మనకు అప్పుడే తెలుస్తుంది, తెలంగాణోడా ఆంధ్రోడా అనేది తెలుస్తుంది మనకి. మన తెలంగాణలో ఎవరు కూడా అంత వల్గర్గా పంపలే. డైరెక్ట్ వాయిస్ మెసేజ్లు, నైట్ టైం కాల్స్, వాళ్ళకి 1 లేదు 2 లేదు. ఈ ట్రోల్స్ వల్ల మనకు ఆల్రెడీ నిద్ర పట్టట్లే, మన మొహాలే చెప్తాయి. సో వస్తున్నాయి, అట్లా కూడా వస్తున్నాయి, థ్రెడ్స్ అయితే వస్తున్నాయి, నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, బట్టలు లేకుండా చేస్తాం, నిన్ను అట్లా చేస్తాము, రేప్ చేస్తాము, ఇవన్నీ వస్తున్నాయి. అన్ని మాటలు విని 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 గుండె గట్టి పడిపోయింది. ఇక చాలా మొండిగా తయారైపోయినా నేనైతే. ఫస్ట్ చాలా బాధ అనిపించింది, తర్వాత లైట్ తీసుకున్నా. అయితే నీ గోల్ ఏంటిది అసలు? నా గోల్, నేను చాలా లేట్గా అడుగుతున్నా, చెప్పు. నా గోలా అసలు ఉద్యోగమే లక్ష్యంగా హైదరాబాద్ వస్తే ఉద్యోగం మళ్ళీ ఈ 2 ఇయర్సే ఎక్కువ నేను సాగదీయను. నాకు ఏజ్ లిమిట్ అయిపోయే వరకు నేను ట్రై చేస్తా, ఇవన్నీ నేను అబద్ధాలే చెప్పాను, నాకు అవసరం లేదు. కానీ నా ప్రశ్నించే తత్వం నాకే నచ్చుతుంది. నన్ను లీడర్గా అవతల చూడాలనుకుంటున్నారు. మీరు గమనించు, కావాలంటే నాకంటే ముందు నా మంచి కోరుకునే వాళ్ళే నన్ను లీడర్గా చూడాలనుకుంటున్నారు, ఒక పొలిటీషియన్గా చూడాలనుకుంటున్నారు. అవకాశం వస్తే ఖచ్చితంగా పొలిటీషియన్ అవుతా. నేను దాగుడు మూటలు ఆడను, ఈ నిరుద్యోగం ముసుగు అదంతా నాకు అవసరం లేదు. ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి నిరుద్యోగుల పక్షాన ఒక లీడర్ అయినా నేను ప్రశ్నిస్తా ఖచ్చితంగా. అలాంటి పదవినే నేను కోరుకుంటా. కానీ ఒక ఉద్యోగం సంపాదించుకోవాలని అయితే ఉంది, ఎందుకంటే అస్మ నిరుద్యోగి కదా, నిరుద్యోగుల నుంచే ప్రయాణం మొదలైంది కాబట్టి ఆ రుణం నేను తీర్చుకోవాలి.
ఒక ఉద్యోగం కొట్టుకుని చూడండి, నేను ఉద్యోగం కొట్టుకున్నా, ఆ తర్వాత 3 నెలలో 4 నెలలో ఆ ఉద్యోగాన్ని ఆస్వాదించి ఆ తర్వాత పొలిటీషియన్ అయిపోతా. అయితే అసలు నువ్వు నిరుద్యోగి అని చెప్తున్నావు కానీ నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నావు. ఎస్. కాదు, నాకు ఒక డౌట్ ఏంటిదంటే, ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు మీరు స్వగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా అని చాలా మంది నాయకులు మాట్లాడతారు. ఎస్. నువ్వెందుకు? నేను ఆల్రెడీ ప్రైవేట్ నిరుద్యోగిని, ప్రైవేట్ జాబ్ ఉన్న నిరుద్యోగిని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది నా చేతుల్లో, అందుకే నేను బయట పోను. ఇంకొకటి ఏంటంటే, నేను చదివింది టీచర్కి సంబంధించిన నోటిఫికేషన్కి కాబట్టి దాంట్లో ఎట్లుంటుందంటే పొద్దున 6 గంటలకు పోయి సాయంత్రం 6 గంటల దాకా కష్టపడితే తీరా వచ్చే జీతం ఎంత అంటే 15,000 నుంచి 20,000 మధ్యలో వస్తుంది. అదేదో నేను ఒక మిషన్ కుట్టుకొని ఒక 4-5 గంటలు కుట్టుకుంటే నాకు రోజుకి 1,000 రూపాయలు వస్తాయి కదా, 1,000 రూపాయలు వస్తాయి కదా. మరి నాకు మిషన్ కుట్టుకోవడం బెటరా, నేను పోయి ఆ ప్రైవేట్ స్కూల్లో ఆ ఇబ్బంది పడడం అవసరమా అంటే నాకు మిషన్ కుట్టుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఎన్నేళ్ళు అయింది అక్క నువ్వు తొక్కి ఆ మిషన్ని నీ బతుకు నడిపించేవారు? అది నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, నా డిగ్రీ బ్యాచ్, ఇంటర్ బ్యాచ్, నా స్కూల్ మేట్స్ అందరికీ తెలుసు. 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమా అని ఈరోజు నేను ఒక గర్వంగా చెప్పగలుగుతా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్ని మంచి పనులు చేసినా తెలుసా. ఒకటి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి స్కూళ్ళల్లోనే ఫ్రీ ఇలాంటి మిషన్ నేర్పించడం, మగ్గం వర్క్ నేర్పించడం, ఒక ప్రోగ్రామ్ పెట్టిరు అన్నట్టు. అప్పట్లోనే నేను నేర్చుకున్నా 7th క్లాస్లోనే. డాడీ చనిపోగానే అట్లా ఆ ప్రాసెస్లో నేర్చుకున్నా. నేను పర్ఫెక్ట్ అయ్యేసరికి చిన్న ఏజ్ కదా, మైండ్కి ఎక్కక నేర్చుకునేసరికి ఆల్రెడీ జీన్స్ ఉన్నాయి మాకు, మా డాడీ కూడా టైలరే కాబట్టి అదంతా నేర్చుకునేసరికి 8th క్లాస్ వరకు వచ్చేసిన. 8thలో పర్ఫెక్ట్ అయిపోయినా. 8th నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తే స్టిల్ ఇప్పటి వరకు ఎనీ డిజైన్ ఏదైనా నేర్పిస్తా కూడా నేర్పిస్తా, కుడతా. ఇప్పుడు ఏదో నువ్వు బిజీ అయిన ఉద్యమాలు? నేను బిజీ అయినా ఇక నా డ్రెస్ నాకు కుట్టుకోవడానికి కొంచెం టైం దొరకట్లే. ఓకే, ఒకటి అడుగుతా, హైపోథెటికల్ క్వశ్చన్. ఒకవేళ రేవంత్ రెడ్డి కనీసం ఇదంతా చేస్తే నాకు మళ్ళీ అధికారం రాదు, ఈమెను ట్రాప్ చేసి నేను మళ్ళీ కుర్చీలో కూర్చోవాలనుకుంటే, నిన్ను నిరుద్యోగులను మేనేజ్ చేయడానికి నిన్ను గుట్టుగా పిలిచి, తల్లి తీసుకొని ఈ జాబ్ నువ్వు తీసుకో, ఇగో పట్టు ఇంత అని ఒక సూట్ కేసు ఇచ్చి, ఇంకా నువ్వు నాకు నెగిటివ్గా మాట్లాడకు, వాళ్ళ సంగతి వదిలేసే నువ్వు ఇంటికి పో, నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పేసి నీది మీ చెల్లెలది నీ కుటుంబంది బాధ్యత తీసుకుంటే పోతావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కూర్చోబెడితే మీరు అన్నట్టు ఇప్పటిదాకా 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. అంటే వాళ్ళ ప్రాణాలు తీసుకుంటే వాళ్ళని పరామర్శించలే, కనీసం వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేయలే. మీరు నాకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి చేయండి. నిరుద్యోగుల్ని మేనేజ్ చేసుకుంటా అనుకుంటే మాత్రం అది పొరపాటే అంటారు, తుగ్గు అంటారు నన్నైనా సరే. చాలా అది అవ్వని కథ. ఎందుకంటే మీరు ఇచ్చే పథకాలు 5 సంవత్సరాలే పనిచేస్తాయి, కానీ ఒక నిరుద్యోగి ఒక జాబ్ కొట్టుకుంటే 40 సంవత్సరాలు కుటుంబాన్ని పోషిస్తాడు. మరి ఇక్కడ పథకాలు ఇంపార్టెంటా, ఉద్యోగాలు ఇంపార్టెంటా? ఎవరికి కావాలి? నేను ఒక్కదాన్ని బతకడం కోసం నేనేం బయటకు వచ్చి కొట్లాడట్లే. నా ఒక్కదాని కోసం అయితే నిజంగా ఆ ప్యాకేజీలు నాకు ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. అవి తీసుకొని సైడ్ అయిపోవచ్చు, కానీ ఎందుకు ఉద్యమాలు ఇంకా ఉద్రిక్తమవుతున్నాయి? మరి ఎందుకు ఇంకా క్వశ్చనింగ్ పెరుగుతుంది మా లోపల? అది అవ్వని కథ. నేను నిరుద్యోగులను అయితే మోసం చేయదలుచుకోలేదు. నిరుద్యోగులు అది నమ్మినా నమ్మకపోయినా నాకంటూ ఒక స్టాండ్ ఉంది. అది నేను కంపల్సరీ నేను దాని మీదనే నిలబడతా. రేవంత్ రెడ్డి ఇచ్చే ఉద్యోగము 2 సంవత్సరాలే ఉంటుంది. అది లిక్కర్ స్కామో ఏదో ఉంటుంది, అది బెల్ట్ షాప్లను ఏదో ఒకటి ఉంటుంది. ఆయన ఇచ్చే ఉద్యోగాలు అట్లనే ఉంటాయి. ఆ స్కామ్ ఉద్యోగాలు మాకొద్దు. మాది గవర్నమెంట్ ఉద్యోగాల ఫీల్డ్, అదే దానికోసమే కొట్లాడుతున్నాము. ఇంకొకటి హైదరాబాద్ ఫ్రీ జోన్ కావాలి. హైదరాబాద్లో కూడా ప్రైవేట్ ఉద్యోగాలు అయితే ఏదైతే అంటున్నారో అందులో కూడా 70% ఆంధ్రోళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఆంధ్రోళ్ళు కాదు, మన తెలంగాణ వాదులకే, తెలంగాణ పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలి. వీటి కోసం ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా మాకే ఉద్యోగాలు కావాలి. నేను టీచర్ని కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం కోరుకుంటున్నా. బీటెక్ చేసిన వానికి ప్రైవేట్ ఉద్యోగమే కదా, వాళ్ళకి ఇవ్వండి. ప్రైవేట్ జాబ్స్ మొత్తం 70% వీళ్ళకి ఇచ్చేసి 30% మీరు ఏ స్టేట్ వాళ్ళకైనా ఇవ్వండి, అడగం. అది మేము కోరుకునేది. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి అమ్ముడే ప్రసక్తే లేదు. కేసీఆర్కి అమ్ముడు పోతా? కేసీఆర్కి కూడా అమ్ముడు పోను. ఎందుకు అమ్ముడు పోతా? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఉద్యమాలు ఆపేస్తే నాకు వచ్చే ప్యాకేజీలు రెడీగా ఉన్నాయి, చాలా రెడీగా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు, కానీ మా పార్టీలు ఉన్న వాళ్ళంతా శుద్ధపూసలు నాకే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు. కానీ మీ పార్టీలు ఉన్న శుద్ధపూసలే ప్యాకేజీలు ఇచ్చి ఇంకా రెచ్చగొడుతున్నారు, ఇంకా చెయ్యండి అని రెచ్చగొడుతున్నారు. అది గమనిస్తే మంచిది. మీకేం అంత ఫేవర్ ఏం లేరు, మీ మీద కూడా జరుగుతున్నాయి. అది మీకు తెలుస్తుంది తొందరలోనే. ఎలక్షన్స్ వస్తే అన్నీ బయటపడతాయి. ఇప్పుడు ఒకవేళ నేను ప్యాకేజ్ తీసుకున్నట్టున్నా బయటపడుతుంది.
నా లైఫ్ చెప్తుంది కదా. ఇప్పుడు ఒక చిన్న ఇందిరమ్మ ఇంటి కోసం కొట్లాడే నిరుద్యోగిని నేను. ఒక చిన్న నాకు నెలకి 30,000 40,000 జీతం వచ్చే ఉద్యోగం కోసం కొట్లాడే నిరుద్యోగిని నేను. నా లైఫ్ చెప్తుంది అప్పుడే ఈమె లోపల ఏమేమి చేంజెస్ వచ్చినాయి, ఎంత సంపాదించింది. ఇప్పుడు కరోనాలో నేను నా స్వతహాగా నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తోనే నేను సంపాదించుకున్నా. ఇప్పుడు ఇప్పటికీ కూడా నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తోనే ర్యాపిడోస్ మీదనే నేను తిరుగుతున్నా. నా లైఫ్ ఏం మారింది అప్పటికిప్పటికి. నేను ప్యాకేజ్ స్టార్ ఎట్లయినా అదే ర్యాపిడో, అదే కథ. ర్యాపిడో మీద వస్తుంటే మీరు నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తారు కదా అని గుర్తుపట్టి బండే బుక్ చేసుకుంటావా? బండి అయితే తక్కువ పడుతుంది కదా. నిజం, బండి అయితే తక్కువ పడుతుంది అన్ని దగ్గర కదా, ఆలోచించాల్సి వస్తుంది. నాకు ఒక్కరోజు ఒక ఆటో ఒక క్యాబ్ బుక్ చేసుకుంటే అవి ఒక వారం రోజులు కూరగాయలకు సరిపోతాయి. అలాంటిది బండే బుక్ చేసుకుంటా మ్యాక్సిమం, అది అందరికీ తెలుసు. సరే, ఫైనల్ క్వశ్చన్ అడుగుతా నేను. ఏంటిదంటే, తినమ్మ వీళ్ళందరూ ఎవరు అసలు, ఎందుకు వీళ్ళు నన్ను అంటున్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పవన్ కళ్యాణ్ నేను ఎందుకన్నా, అసలు నేను ఆ రోజు అట్లా అనకుండా ఉంటే అయిపోయేది. ఈ ట్రోల్స్ అన్ని తప్పేటివి అని ఎప్పుడన్నా అనిపించిందా? అస్సలు అనిపించలే, మంచిగానే అనిపించింది. ఎందుకంటే ఆ రోజు తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్న ఒక్క మాటకి వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ బయటపడ్డాయి. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా బయటపడ్డది. ఎందుకంటే కింద ఇన్ని ట్రోల్స్ జరుగుతుంటే ఆడపిల్లల మీద ఒక్క పోస్టర్ కూడా మీ దాకా రాలేదా? కనీసము తెలంగాణలో మీరు పార్టీ పెడుతున్నారు, తెలంగాణలో ఏదో రాజ్యం ఏలాలని అనుకుంటున్నారు. మరి తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకునే బాధ్యత లేదా మీకు? ఏ ధైర్యంతో తెలంగాణలో గెలుస్తానే అనుకుంటున్నారు, ఏ ధైర్యంతో తిరుగుతానే అనుకుంటున్నారు? తిరగండి, ఎలక్షన్లో తిరిగేటప్పుడు తెలుస్తుంది. నువ్వు ఆఫీస్ పెట్టినా ఎందుకు సైలెంట్, నువ్వు ఏం మాట్లాడట్లేదంటే, పెట్టాలి వాళ్ళు ఆఫీస్ పెట్టాలి మా పుణ్యమా అని ఇక్కడున్న తెలంగాణ జన సైనికులు, మనోళ్ళు తెలంగాణ వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు బతకాలి, వాళ్ళకి అభిమానం ఉంది, వాళ్ళు కూడా వాళ్ళ పార్టీని చేసుకోవాలి. కాబట్టి తెలంగాణ వాళ్ళ ముఖం చూసి, తెలంగాణ జన సైనికుల ముఖం చూసి ఇడిచిపెట్టినాం. ఇంకొకటి, పార్టీ పెట్టుకోండి, ఆఫీస్ పెట్టుకోండి, తిరగండి, పోటీ చేయండి, మేము ఓడగొడతాం. రేపటి నాడు వాళ్ళకి అగేన్స్ట్గా నువ్వు కూడా ఇల్లు తిరిగి చెప్తావా? అరే నేను చెప్పేది అది కదా, నేను రేవంత్ రెడ్డికే ఓటేయొద్దండి అని చెప్పేసి జూబ్లీ హిల్స్లో నేను తిరిగిన. నా ఓట్ల గురించి నేను ఎప్పుడు ఆలోచించుకోలే. నాకేంటి అంటే నిజంగా ఇంకెక్కువ పడుతుండేనేమో నాకు. కానీ రేవంత్ రెడ్డికి అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నకి ఓటేయకండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి అని చెప్పేసి చెప్పిన. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జనసేనకి ఓట్లు రానియకుండా చేయడమే నా పని. ఓకే, సరే, ఇంకా లాస్ట్గా ఏం దిమాగ్ తినను, ట్రోలర్స్కి ఏం చెప్తావు చెప్పు. ట్రోలర్స్గా ఇచ్చి పడే ఒకటే, ఇక సంస్కారం కోల్పోయి నేను తిట్టాను. కుటుంబాల పరువు బాధ్యత అది మాకు తెలుసు, అది ఎంత కష్టపడితే నిలబడతాయో మాకు తెలుసు. అవన్నీ మీకు నిజంగా ఉంటే ఇప్పటికీ మీరు చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇక సరే, గౌస్ పాషా చెల్లెనన్నారో, బండి భగీరథ్ చెల్లెనన్నారో, దేశద్రోహిని అన్నారో, పాకిస్తాన్ పో అన్నారో, బంగ్లాదేశ్ పో అన్నారో, అవన్నీ కూడా నాతో ఉన్నాయి. మీరెవరో కూడా నాకు తెలుసు. ఇంకొకటి, మీరు దయచేసి నా చేతికి దొరకకుండా పారిపోండి. వార్నింగా? యా, వార్నింగే. దయచేసి చెప్తున్నా, నా చేతికి మాత్రం దొరకకండి. దొరికితే మాత్రం నా స్టైల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మా వాళ్ళకు కూడా ఆ సీన్ చూడాలని మన వాళ్ళు అనుకుంటున్నారు. చాలామంది మన తెలంగాణ వాళ్ళు కూడా సపోర్టర్స్ ఉంటారుగా మనకి. నేను వాళ్ళని, నువ్వు కూడా ఉన్నావు కదా నాతో పాటు, నేను ముందు పోతే నువ్వు వెనకాలరా, నేను ఉతికితే వాళ్ళు చూడాలని అనుకుంటున్నారు. నువ్వు ఉతుకుతా అంటున్నావు. ఎస్, ఎట్లా అనుకున్నావు, విక్రమార్కుడు సినిమా చూపిస్తా. కాబట్టి ఖచ్చితంగా నాకు దొరకకండి. ఎందుకంటే నేను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. కొట్టిన అనుకోండి, అది మీ ఇంట్లో వాళ్ళు తలుచుకోవాలి మిమ్మల్ని. ఇంకొకసారి ఒక ఆడపిల్లని ట్రోల్ చేయాలంటే భయపడాలి మీకు. అట్లా చేస్తా. దయచేసి మీరు నాకు దొరకకండి అని చెప్తున్నా. వీలైతే ఎక్కడ తప్పించుకుంటారో తప్పించుకోండి, ఐడీస్ మార్చుకోండి. ఇప్పుడే చెప్తున్నా, ఐడీస్ మార్చుకోండి. వీలైతే బ్లాక్ చేసుకోండి, ఆ ఐడీస్ని అదేమంటారు డీయాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడే అన్నీ చేసుకోండి, డిలీట్ చేసుకోండి, పెట్టిన పోస్టులు డిలీట్ చేయండి. ఇంకా చేయలేదు మీరు, ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, దొరికితే మాత్రం కారం పొడులు వస్తాయి. ఒకసారి చేతులు చూపి, రఫ్గా అయినాయి. సరే, గుర్తు కట్టెలు మోసిన చేతులమ్మ, ఏదో అనుకుంటారు కానీ పల్లెటూళ్ళలో ఎట్లుంటాయి, కట్టెలు మోస్తాం, వంటలు చేస్తాం, మనదే గ్యాస్లు ఇవి కాదు, చేతులతో స్వతహాగా కట్టెలు మోసుకొచ్చి నరికి తెచ్చిన చేతులు, బట్టలు విన్న సందర్భం. కాబట్టి ఈ చేతులతో అనవసరంగా పెట్టుకోకండి. కారం పొడి దంచిన చేతులు కాబట్టి కారం పొడులతోనే భర్త పూజ ఉంటుంది ఒక్కొక్కడికి, బరాబర్ ఉంటుంది. ఎందుకంటే తప్పు చేసినోని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవి మా జీవితాలు, మీరేసిన వచ్చే జీవితాంతం ఉండిపోతుంది మా పైన, మా క్యారెక్టర్ని ఇచ్చేస్తారు.
మా వ్యక్తిగతాలు తీద్దాం అనుకుంటున్నారు, మా కుటుంబాలను లాగుతున్నారు, మా అమ్మ నాన్నని అంటున్నారు, నేను ఎట్లా ఇడిచిపెడతా? నన్ను ఎన్నన్నా నేను ఇట్లా తుడుచుకొని పోతా. మీరు మాట అంటే నేను మాట అంటా, మీరు కొట్లాడితే నేను కొట్లాడతా, మీరు తిడితే నేను తిడతా, మీరు కొడితే నేను కొడతా. నేను మీకు ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నా కదా, మీరు అంటే నా తల్లిదండ్రులు వచ్చి మీకు చెప్పలేరు, ఆన్సర్ చెప్పలేరని నా తల్లిదండ్రుల జోలికి వెళ్తున్నారా? సిగ్గు అనిపిస్తలేదా కొంచెమన్నా? అంటే నిజంగా మీరు నా తల్లిదండ్రులతో కొట్లాడాలనుకుంటే పోండి, స్వర్గానికి పోయి కొట్లాడండి. ఇక్కడ కాదు. నా తల్లిదండ్రులు స్వర్గంలో ఉన్నారు, అంత మంచోళ్ళు. పోండి, అక్కడ పోయి కొట్లాడండి. కాబట్టి తప్పించుకోండి. నా తల్లిదండ్రులు అని పెద్ద తప్పు చేసిరు మీరు. అప్పటిదాకా మీరు పిచ్చుకుక్కలని వదిలేసినా కానీ ఇప్పుడైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నా దృష్టిలో కొన్ని ఐడీస్ ఉన్నాయి, నీ దృష్టిలో కూడా కొన్ని ఐడీస్ ఉన్నాయి. దొరికితే మాత్రం వేరే ఉంటుంది కథ. సో తెలంగాణ ఆడపిల్ల ఎట్లుంటుంది, ఆడపడుచు ఎట్లుంటుంది అనే దానికి జస్ట్ ఒక శాంపుల్ ఇచ్చినాం. ఇంకా చాలా కథలు ఉంటాయి మాకు, ఎందుకంటే మేము జస్ట్ రాజ్యాంగం లైన్లో ఉండాలనేది మా ఉద్దేశం. ఆ దాటం మీరు మాత్రం జాగ్రత్త అని చెప్పేసి అస్మ చెప్తుంది. సో ఆమె చిరునవ్వుల ముఖంని నేను ఈరోజు ఎక్కువ చూపించిన, అందరికంటే ఎక్కువ నేను చూపించిన అనుకుంటున్నా. కీప్ వాచింగ్ G8 న్యూస్. ఇంకా చాలా మాట్లాడుకుందాం మనం, చాలా.